very evident that you're very passionate about your health. So, once again, I'd like to congratulate and welcome all of you to this thyroid course session. Just a second, I'm sharing my screen. Yeah. So, before we actually start this session, let me introduce myself. My name is Naresh. I'm a senior wellness consultant working with WOW community. సో ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 2000 ప్లస్ పీపుల్ దాకా హెల్ప్ చేసామండి లాస్ట్ 2.5 yearsలో విత్ డిఫరెంట్ కండిషన్స్. ఇట్ కుడ్ బి ఒబెసిటీ, ఇట్ కుడ్ బి థైరాయిడ్, ఇట్ కుడ్ బి పీసీఓఎస్, ఇట్ కుడ్ బి డయాబెటీస్, ఇట్ కుడ్ బి ఇన్ఫర్టిలిటీ. ఇటువంటి చాలా చాలా హార్మోనల్ డిసార్డర్స్లో వీ హ్యావ్ హెల్ప్ దెమ్. సో నేను పర్టికులర్గా ఐ హెల్ప్ పీపుల్ విత్ దీస్ కండిషన్స్, అంటే ఒబెసిటీ, టైప్ 2 డయాబెటీస్ అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళతో నేను చాలా క్లోజ్గా వర్క్ చేస్తాను. మిగతావి వర్క్ చేయనని కాదు, విమెన్ కెనాట్ రిలేట్ విత్ విత్ మీ వెరీ వెల్. ఎందుకంటే uh, మాకు పీరియడ్స్ ఉండవు, మెన్స్ట్రేషన్ ఉండదు. సో వీ డోంట్ అండర్స్టాండ్ విమెన్స్ వరల్డ్ కాబట్టి. సో మై వైఫ్ టేక్స్ కేర్ ఆఫ్ పీసీఓఎస్ అండ్ ఇన్ఫర్టిలిటీ కండిషన్స్. సో వీఆర్ వర్కింగ్ ఆన్ అ మిషన్ కాల్డ్ మిషన్ మిలియన్ హెల్తీ లైఫ్స్ 2030. ఇది ఊరికే ప్యాషన్ అంటే బాగుంది కదా రాయడానికి లేదా మాట్లాడడానికి బాగుంది కదా అని రాసుకోలేదు. దాని వెనకాల ఒక స్టోరీ ఉంది యాక్చువల్లీ. సో బిఫోర్ వి యాక్చువల్లీ డిస్కస్ ద సైన్స్, ఐ వుడ్ లైక్ టు షేర్ ద స్టోరీ. అంటే ఎందుకు, వై వర్కింగ్ ఆన్ ఎ మిషన్. ఇప్పుడు దిస్ దిస్ సెషన్ కుడ్ బి మోటివేటింగ్ యూ, అంటే మీకు అన్ని సక్సెస్ స్టోరీస్ చూపించి నేను మిమ్మల్ని మోటివేట్ చేయొచ్చు. జస్ట్ సెకండ్. యా. సో నేను మోటివేట్ చేయొచ్చు మిమ్మల్ని, అంటే స్టార్ట్ చేసేయండి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము చూసుకుంటాం, ఫస్ట్ మీరు మనీ కట్టేసేయండి. నో, దిస్ ఈస్ నాట్ అబౌట్ దట్ పార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, రిలాక్స్. వీఆర్ వీ డోంట్ ఆస్క్ యూ టు పే ఎనీథింగ్ హియర్. సో దిస్ ఈస్ అ ప్యూర్లీ అవేర్నెస్ సెషన్. ఓకే, ట్రై టు బీ ఇన్ దిస్ సెషన్ 100%. అంటే ఇందాక మనోజ్ చెప్పాడు కదా, ట్రై టు టర్న్ ఆన్ యువర్ వీడియోస్. ఎందుకు చెప్తారు, వై వై వీ ఆస్క్ యూ టు టర్న్ ఆన్ దిస్ వీడియోస్ అంటే, దిస్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ అబౌట్ టు ఎక్స్పీరియన్స్. మేబీ నాకు తెలిసి ఇఫ్ నాట్ ఫర్ ఫోరమ్స్ లైక్ దిస్, మళ్ళీ మీరు ఇటువంటి ఇంత ఆర్గనైజ్డ్గా, దట్టు ఇంత ఆర్గనైజ్డ్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది బయట, బట్ ఇంత ఆర్గనైజ్డ్గా విచ్ యూ కెన్ వర్క్ ఆన్. అంటే మీరు ఇమ్మీడియట్గా దిస్ సెషన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ యాక్షనబుల్, అబౌట్ యాక్షనబుల్ ఇన్సైట్స్. మీరు ఈ సెషన్ అయిపోయిన వెంటనే యూ కెన్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ దోస్ స్టెప్స్. ఇటువంటి సెషన్స్ చాలా రేర్గా వింటారు. సో దిస్ సెషన్ హ్యాస్ ద పవర్ టు ట్రాన్స్ఫార్మ్ ఆర్ సేవ్ లైఫ్స్. మీది కావచ్చు లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లైఫ్స్ కావచ్చు, సేవ్ చేసేంత పవర్ ఉంది. ఓకే, సో స్టే టిల్ ది ఎండ్. ఎందుకంటే ఇఫ్ అట్ ఆల్ ఈ సెషన్కి మీరు కనెక్ట్ అయినారు అంటే యూ హ్యావ్ అన్ ఇంటెన్షన్ టు బీ హెల్దీ. అంటే యూ మైట్ బీ సఫరింగ్ విత్ థైరాయిడ్ కానీ, లేదంటే ఎనీ అదర్ కండిషన్స్, లైక్ జస్ట్ హ్యావ్ మెన్షన్ బిఫోర్. ఏదైనా ఒక కండిషన్తో మీరు సఫర్ అవుతూ ఉంటారు. సో లిసన్ టు దిస్ కంప్లీట్లీ, బికాస్ దిస్ ఇస్ నాట్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేయబోతున్నారో అది నా గురించి కాదు, లేదంటే కమ్యూనిటీ గురించి కాదు, ఇట్స్ అబౌట్ యూ. మీ గురించి ఇన్వెస్ట్ చేస్తారు. సో కాబట్టి స్టే టిల్ ది ఎండ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఎనీ క్వశ్చన్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్లో కానీ మీకు జనరల్గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా లాస్ట్లో వీ విల్ డెడికేట్ సమ్ టైమ్ టు డిస్కస్ అబౌట్ ద క్వశ్చన్స్. Okay, before we talk about the science, let me share my story. See, I used to be like this before 3 years. బిఫోర్ నేను ఈ కమ్యూనిటీకి పరిచయం కాకముందు నేను కూడా ఆన్లైన్ సోషల్ మీడియా బాధితున్నా అనమాట. ఓకే, నా 60స్లో నేను అరౌండ్ 60-65 దాకా వెయిట్ ఉండేవాడిని. సడన్గా అంటే ఆ, నిన్న పడుకొని రోజు లేస్తే పొట్ట రాదు కదా ఇట్లా. ఓకే, దట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ థింగ్ అనమాట, ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్. అట్లా నా టీనేజ్లోనే, అంటే 17-18 ఉన్నప్పుడే ఐ స్టార్టెడ్ లాంచింగ్ మై ఓన్ వెంచర్ అండ్ ఐ వాంటెడ్ టు బికమ్ సక్సెస్ఫుల్. సో ఆ ఆ దీంట్లో పడిపోయి నన్ను నేను కొంచెం వెనకాల వేసేసుకున్నాను అనమాట. ఏమవుతుందిలే కొంచెం లేట్గా తిందాం, నైట్ 1 గంటకు తినేది, లేదంటే మీలే ఫస్ట్ మీలే 4 o'clock 5 o'clock ఇన్ ద ఈవినింగ్ అండ్ మిడ్ నైట్లో. ఇది హైదరాబాద్లో ఎవరైనా బ్యాచులర్స్ ఉంటే వాళ్ళు చాలా రిలేట్ చేసుకోగలుగుతారు దీన్ని. సో మిడ్ నైట్ 1 o'clock 2 o'clock బిర్యానీ అని చెప్పేసి. సో ఎందుకంటే ఐ యూస్ టు థింక్ దట్
ఓన్లీ బికమింగ్ సక్సెస్ఫుల్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని నేను అనుకుంటుంటే, ఆ ప్రాసెస్లో నా హెల్త్ని నేను పట్టించుకోకుండా ఇట్లా మెల్లగా కూర్చుంటే షూలెస్, అంటే కూర్చొని షూలెస్ కట్టుకోవడానికి ఇట్లా వంగాలంటే చాలా ఇబ్బందిగా ఉండేదన్నమాట. టీ షర్ట్లు కొనడం ఆపేసిన నేను. ఇది కూడా ఎందుకంటే పెళ్ళికి కొనుక్కున్నా, నాకు మంచి మంచి బట్టలు వేసుకోవడం ఇష్టం. బట్ ఇంకా పెళ్ళికి తప్పదురా మంచిగా కనపడాలని వేసుకున్నా. బట్ కాకపోతే ఇది నాకు ఒక ఇన్స్పిరేషన్ అయింది అనుకోండి. ఇది కూడా ఒక ఇన్స్పిరేషన్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, పారాన్ని కూడా ఉంది చేతులకి. ఇది పెళ్లి రోజు తీసుకున్న పిక్చర్ అనమాట ఇది. యూజువల్గా అందరు ఏం చేస్తారు, పెళ్ళికి ముందు ఒక 6 నెలలు డైటింగ్ చేసి బాగా కనపడాలా అని చెప్పేసి అట్లా చేస్తారు కదా. బట్ ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ మీ ఎ హోల్ లాట్. సో అందరూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టినారు. ఏంద్రా పొట్టేంది, నువ్వేంది, నీ ఏజ్కి నువ్వు ఉండేదానికి ఏమన్నా సంబంధం ఉందా, తక్కువ తిను, ఊరుకో లేచి పొద్దున్న లేచి ఊరుకో, కొంచెము జాగింగ్ చెయ్యి, లేదంటే ఎక్సర్సైజ్ చెయ్యి, ఇది తిను అది తిను, ఏం తినకుండా ఉండు, లేదంటే జ్యూసులు తాగు, కొంతమంది ఏదో ఉత్త షేక్స్ తాగి తగ్గేది, అన్ని అన్ని ఏది పడితే అది చెప్తారనమాట. సి, నాకేం ఉద్యమం చేసి పొట్ట పెంచుకోలేదు కదా. నో వన్ ప్లాన్స్ టు బి లేజీ అండ్ హ్యావ్, అంటే లయింగ్ అరౌండ్ విత్ హ్యావింగ్ అ బిగ్ బెల్లీ. నో రైట్. నాకు పిచ్చి లేసేదనమాట. అరే నా గురించి ఏం తెలుసు అని, అసలు వాట్ యామ్ ఐ గోయింగ్ త్రూ ఇన్ మై లైఫ్ అర్థం కాకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు. ఇట్ యూస్ టు హర్ట్ మీ అ లాట్. నేనేమనుకున్నా, ఇంకా వీళ్ళని ఎట్లయినా ఐ హ్యావ్ టు షట్ దెమ్ అప్ అట్ ఎనీ కాస్ట్ అని ఐ వెంట్ టు సోషల్ మీడియా అండ్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ బెస్ట్ వెయిట్ లాస్ టిప్స్. దాంట్లో కీటో, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, పేలియో డైట్, అపోలో డైట్, దాని తర్వాత మెడిటరేనియన్ డైట్, జిఎం డైట్, కొబ్బరి నూనె డైట్, ఏం తినకుండా ఉండే డైట్, జ్యూసులు తాగే డైట్, కడుపు కాల్చుకునే డైట్, అన్నిట్, యూ డోంట్ ట్రస్ట్ మీ, ఐ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ వాజ్ ఫెడ్ అప్ విత్, అంటే ఇంక నాకు అర్థం, ఇక నాకు నాకు ఏం పని చేయవు ఇంతేనేమో అని చెప్పేసి. మళ్ళీ ఎక్కడో ఒక హోప్ ఉంటుంది కదా సోషల్ మీడియా చూసినప్పుడు. 1 kg అంటే 130 140 kgs ఉన్న పర్సన్ ఆయనతో 30 seconds రీల్లో 70 kgs, 75 kgs విత్ ష్రెడెడ్ బాడీ. ఐ వాస్ లైక్ మ్యాన్, నేను కూడా అట్లా కావచ్చేమో జిమ్కి పోతే. ఐ వెంట్ టు జిమ్ అండ్ ఒక 3 4 months ట్రై చేసినాను. ఓ 2 3 kgs తగ్గినాను. ఒక్క వీక్, కరెక్ట్గా ఒక్క వీక్ నేను పోకపోతే 2 3 kgs మళ్ళీ పెరిగిపోయింది అనమాట. ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను అప్పటికి. నా బాడీలోనే ఇంక అంతే కదా మనం, అంటే అన్ని ట్రై చేసిన తర్వాత వి బ్లేమ్ అవర్ జెనెటిక్ డెస్టినీ. మా నాన్నకు పొట్ట ఉండింది, వాళ్ళ నాన్నకు పొట్ట ఉండింది కాబట్టి నాకు వచ్చింది. ఇది ఇంతే, ఏం చేయలేం. నేను ఏం చేసినా రాదు. వి బ్లేమ్ అవర్ జెనెటిక్ డెస్టినీ. రైట్. నేను కూడా అట్లనే ఇంకా మేబీ నేను మెయింటైన్ చేసుకోవాలేమో. మిల్లెట్స్ తినాలి, జొన్న రొట్టెలు తినాలి, చపాతీలు తినాలి, ఫ్రూట్స్ తినాలి, ఓన్లీ నైట్ టైం టిఫిన్సే చేయాలి, అట్లా అనుకొని తినుకుంటా ఉండే 4 5 yearsలో స్ట్రగుల్ చేస్తే 4 5 kgs కూడా నేను తగ్గలేకపోయినా. ఆ టైంలో గాడ్ గేవ్ మీ అ సిచ్యువేషన్ ఇన్ టు మై లైఫ్. అంటే సడన్గా ఒకరోజు మా అమ్మ ఫోన్ చేసి, అరే ఇట్లా నాన్నకి హెల్త్ బాగాలేదురా, ఇట్ వాస్ సీరియస్, హాస్పిటల్కి తీసుకెళ్ళినారు, హీ వాజ్ లయింగ్ అన్కాన్షియస్. నాకు ఆ వెరీ పిక్చర్ డిస్టర్బ్ మీ. ఎందుకంటే ఆ రోజు ఆయన ఫోన్ చేస్తే నేను ఎత్తలేకపోయాను అనమాట. అది చాలా రిగ్రెట్, నాకు లైఫ్ టైం రిగ్రెట్ అది, నేను బతుకున్న రోజులు. ఓకే, హీ వాస్ లయింగ్ దేర్ అన్కాన్షియస్లీ, హీ వాస్ నాట్ ఏబుల్ టు స్పీక్. అప్పుడు నాకు ఒకటే ఒకటి కోరుకున్నది, నాకు ఏమొద్దు, మా నాన్నని బతికిస్తే చాలు అని చెప్పేసి. ఒక పక్క డాక్టర్ వచ్చి బయటికి తీసుకెళ్ళి, ఇంటికి తీసుకెళ్ళిపోండి, హ్యాపీగా ఒక 3 4 రోజులు ఉండి చనిపోతాడు అంటాడు. నాకు మైండ్ పని చేయకుంటుంది అనమాట. దెన్ వీ వెంట్ టు ఎ న్యూరో సర్జన్, వి ఆస్క్డ్ ఫర్ హిజ్ ఒపీనియన్. నా బాధ తట్టుకోలేక ఆయన ఇట్లనే క్యాజువాలిటీ వార్డ్లో అట్లా ఆ బోర్డు మీద ఎంఆర్ఐ స్టిక్ చేసి, ఇది మీ నాన్న కండిషన్, ఇట్లా చిన్న నరం, ఇంత చిన్నది, చాలా మైన్యూట్గా ఉంటుంది, ఆ నరం చిట్లిపోయి స్కల్ నిండా బ్లడ్ ఇట్లా వచ్చేసింది, దట్ ఈస్ కంప్రెసింగ్ ద బ్రెయిన్, అందుకనే హీఈస్ లైయింగ్ లైక్ దిస్, వీ మైట్ డూ సర్జరీ, బతకచ్చేమో, 0.1% ఛాన్స్ ఉంది, బతకచ్చేమో, కానీ బతికిన జీవితాంతం ఆ వీల్ చైర్లోనే ఉండాలి. దెన్ అప్పుడు లిటరల్గా ఆయన కాలు పట్టుకున్నా నేను, మీరు బతికిచ్చండి మేము చూసుకుంటాం. దెన్ సర్జరీ జరిగింది. ఇట్ వెంట్ వెల్. 1 week వెంటిలేటర్ మీద ఎక్కువ పెట్టకూడదు అని చెప్పేసి ఆ విండ్ పైప్ దగ్గర ఆ హోల్ చేసేసి ఇక్కడ వెంటిలేటర్ పెట్టడానికి ట్రై చేసినారు. సడన్ కార్డియాక్ అరెస్ట్, హీ వాస్ నో మోర్, హీ వాజ్ జస్ట్ 53. నాకు మీకు చెప్తుంటే నాకు ఆ కళ్ళ ముందు ఆ సీన్ నాకు ఇట్లా
విజువల్స్ అన్ని కదులుతా ఉన్నాయన్నమాట. ఓకే. సో, దాని తర్వాత నేను ఒక డెసిషన్ తీసుకున్నా. అరే! 53 ఏళ్లలో ఒక మనిషి చనిపోవడం ఏంటి? దట్ టు మై ఫాదర్. ఐ వాస్ నాట్ రెడీ టు లూజ్ వన్ మోర్ పర్సన్ బికాస్ ఆఫ్ బ్యాడ్ హెల్త్. అది నాకు ఇట్ వాస్ ఎ అవేకనింగ్ కాల్ అంటారు కదా! నా లైఫ్‌లో అదొక అవేకనింగ్ కాల్ అనమాట. దెన్ ఐ స్టార్టెడ్ పర్సూయింగ్ హెల్త్. అసలు హెల్త్ అంటే ఏంది అని చెప్పి సెర్చ్ చేసే ప్రాసెస్‌లో లక్కీలీ గాడ్ సెంట్ దిస్ వావ్ కమ్యూనిటీ లైక్ ఎ సేవియర్ ఇంటూ మై లైఫ్. ఎట్లా అంటే దిస్ కమ్యూనిటీ వాస్ ఇట్స్ ఎ గ్లోబల్ కమ్యూనిటీ ఆల్రెడీ అప్పటికే. దే ఆర్ పోస్టింగ్ టెస్టిమోనియల్స్ అంటే రౌండ్ ద గ్లోబ్ ఒకరికొకరికి సంబంధం లేదు. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తోటి సక్సెస్ క్రియేట్ చేస్తున్నారు. ఎట్లరా అని చెప్పేసి ఐ వెంట్ టు మీట్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ అండ్ ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ మై స్టోరీ. అండ్ అప్పుడు నాకు ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పినారు అనమాట. ప్రాబబ్లీ ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇట్ కుడ్ బి లైఫ్ చేంజింగ్. ఆయన ఆ రోజు చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈస్‌గా చెప్తాడండి. నరేష్, వాట్ ఎవర్ యు ఆర్ ట్రైయింగ్ టు టెల్ మీ, నీ ఓవర్ వెయిట్ కావచ్చు, లేదంటే ఆల్ ద ప్రాబ్లమ్స్ హియర్. నువ్వు ఏదైతే చెప్తున్నావో దట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ హెల్త్. అంటే ఇప్పుడు మనం అద్దం ముందు నిలబడినప్పుడు మనం ఎట్లుంటే మనం అద్దంలో అట్లే నిలబడతాం కదా! ఇప్పుడు సేమ్ నీ ఇంటర్నల్ హెల్త్ యొక్క రిఫ్లెక్షనే నీ ప్రాబ్లమ్స్ అన్నీ. నువ్వు బయట మారాలంటే యూ షుడ్ చేంజ్ ఇంటర్నల్లీ. ఫస్ట్ బయోమార్కర్స్ కావాలి. నాకు కామెడీ అనిపించింది అనమాట. బ్లడ్ రిపోర్ట్స్ కోసం పోతే బయోమార్కర్స్ ఏంది కామెడీ గాని. బట్ మా నాన్న చనిపోయింది అక్టోబర్‌లో. ఇది జాన్యువరిలో చూడండి. అంటే వితిన్ ఒక 2, 3 మంత్స్ స్పాన్‌లో నేను స్టార్ట్ చేసేసిన. బికాస్ చెప్పినా కదా అవేకనింగ్ కాల్ అని చెప్పేసి. సో, గ్లైకోలేటెడ్ హిమోగ్లోబిన్ హెచ్‌బీఏవన్సీ వాస్ 5.9 అంటే ఇంక్రీస్డ్ రిస్క్ ఫర్ డయాబెటిస్. మా అమ్మకి డయాబెటిస్ లేదు. మా నాన్నకి డయాబెటిస్ లేదు. బట్ ఐ హ్యాడ్ ఇంక్రీస్డ్ రిస్క్ ఫర్ డయాబెటిస్. నాకు భయమేసింది ఇది చూసిన తర్వాత. అండ్ ఇఫ్ యూ సీ మై లిపిడ్ ప్రొఫైల్ ట్రైగ్లిసరైడ్స్ 192 ఉండింది. అండ్ దాని తర్వాత హెచ్‌డీఎల్ బార్డర్ లైన్, వీఎల్‌డీఎల్ 38. ఎందుకు ఈ విధమైన పొట్ట ఉంది అంటే బికాస్ ఐ యూజ్డ్ టు సఫర్ విత్ సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్. అంటే ఈ ట్రైగ్లిసరైడ్స్ బై హెచ్‌డీఎల్ రేషియో తీస్తే ఇట్ షుడ్ బి క్లోజ్‌లీ అంటే 2కి క్లోజ్‌గా ఉండాలి. 2కి ఎంత దూరం ఉందంటే మీరంత డేంజర్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అని అర్థం అనమాట. కొంతమంది చెప్తారు నాతోటి. అంటే వెన్ దే ఎంక్వైర్ పీపుల్ టెల్ మీ, నేను అది ట్రై చేసినానండి. నేను రన్నింగ్ చేస్తాను, నేను జాగింగ్ చేస్తాను, లేకపోతే ఇది చేస్తాను అంటే ఎవరు చెప్పినారు చేయమని చెప్పి. నేను కూడా చెప్తున్నా కదా! నేను కూడా బాధితుడిని. యువర్ యూనిక్ జస్ట్ లైక్ యువర్ థంబ్ ప్రింట్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బయో ఇండివిడ్యువాలిటీ అనేది ఒకటి ఉంటదనమాట. ఓకే. బయో ఇండివిడ్యువాలిటీ. మీ కండిషన్స్ వేరే. మీ బాడీ నీడ్స్ వేరే. హ్మ్. అవన్నీ తెలుసుకోకుండా ఊరికే బరువు తగ్గించుకోవాలా లేదా థైరాయిడ్ అవ్వదది. ఒకవేళ జరిగినా టెంపరరీగా రిజల్ట్స్ వచ్చినా సరే మళ్ళీ ఈ ద కండిషన్ విల్ బి రివర్స్డ్. అన్‌లైక్ థట్ ఇక్కడ వావ్ కమ్యూనిటీలో ఏం చేసినారంటే బై లుకింగ్ అట్ ద రిపోర్ట్స్ నా ప్రెజెంట్ బాడీ కండిషన్ ఏంటో అర్థమైంది. దాని తర్వాత ఒక కన్సల్టేషన్ కాల్ అరేంజ్ చేసి వన్ ఆన్ వన్‌లో పాస్ట్ 10, 15 ఇయర్స్ నుంచి నా లైఫ్ స్టైల్ ఎట్లుండింది, నా ఈటింగ్ హ్యాబిట్స్ ఎట్లుండినాయి, నా స్లీప్ ప్యాటర్న్స్ ఎట్లున్నాయి, దాని తర్వాత నా ఫుడ్ చాయిసెస్ ఎట్లుండేవి, నేను బయట ఎంత ఫ్రీక్వెంట్‌గా తింటాను, నా ప్రీవియస్ జెనెటిక్ అంటే మా ఫాదర్, మదర్ జెనెటిక్ హిస్టరీ ఏంటి, ప్రీవియస్ నా మెడికల్ కండిషన్స్ ఏంటి, నాకేమైనా ఫుడ్ అలర్జీస్ ఉన్నాయా, డైజెస్టివ్ హెల్త్ ఎట్లుంది, ఇవన్నీ కనుక్కున్న తర్వాత దట్ డిసైన్డ్ ఎ ప్లాన్ ఫర్ మీ. ఓకే. ఆ ప్లాన్ ఎంత సింపుల్‌గా ఉందంటే ఐ కుడ్ మేక్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. దాని రిజల్టే ఏంటి అంటే యూ కెన్ సీ హియర్. అంటే నా హెచ్‌బీఏవన్సీ 13 జనవరి 2022 రోజు 5.9 ఉంది. దిస్ ఈస్ ద లేటెస్ట్ రిపోర్ట్. 8 ఫిబ్రవరి 2025 రిపోర్ట్ ఇచ్చిన 9థ్ రోజు వచ్చింది రిపోర్ట్. యూ కెన్ సీ హెచ్‌బీఏవన్సీ 5.4 అండ్ యూ కెన్ సీ మై లిపిడ్ ప్రొఫైల్. హెచ్‌డీఎల్ 44 హయ్యర్ ఉంది. ఇక్కడి కంటే కూడా హయ్యర్ ఉంది. దాని తర్వాత ట్రైగ్లిసరైడ్స్ 100కి క్లోజ్‌గా ఉన్నాయి. దాని తర్వాత వీఎల్‌డీఎల్ తక్కువ ఉంది. సో, ఈ ట్రైగ్లిసరైడ్స్ బై హెచ్‌డీఎల్ రేషియో చూడండి. ఇట్ ఈస్ క్లోజ్ టు 2. అంటే నేను ఎందుకు మీకు ఇదంతా చూపిస్తున్నాను అంటే ఇఫ్ యూ ఆర్ ఇన్ దిస్ కాల్ ఇమాజినింగ్ దట్ పొర్రపాటున వీళ్ళు ఏదైనా షేక్స్ ఇస్తారు, లేదన్నా ఏదన్నా మందులు ఇచ్చేస్తారు, లేదంటే ఏదన్నా షార్ట్ కట్ చెప్తారు. ఏదో ఒకటి చేసి నేను తగ్గించుకుంటా. దాని తర్వాత మళ్ళా ఇష్టం వచ్చినట్టు యుద్ధం చేసి పడేస్తాను అంటే మీరు ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ అయిపోండి కాల్ నుంచి. బికాస్ ఇది మీకోసం కాదు. ఓకే. ఎవరైతే
సస్టైనబుల్ సొల్యూషన్ కోసం చూస్తున్నారో అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే బరువు తగ్గడం కాదు, థైరాయిడ్ తగ్గడం కాదు. అవి ఆ కండిషన్స్ రావడానికి మనకి ఏవైతే హ్యాబిట్స్ కాంట్రిబ్యూట్ చేసినాయో ఆ హ్యాబిట్స్ మారాలి అని ఎవరైతే అనుకుంటున్నారో కంగ్రాచులేషన్స్. ఇంకా మీరు ఈ కాల్లో ఉంటే కనుక దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఫర్ యూ. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. దిస్ దిస్ ఈస్ గోయింగ్ టు బి లైఫ్ చేంజింగ్ ఫర్ యూ. ఓకే, అసలు అంటే ఈ రోజు మనం మెయిన్గా మాట్లాడుకునేది థైరాయిడ్ కోడ్ అని చెప్పాం కదా. మీరు ఫ్లయర్స్లో కూడా ఇదే చూసింటారు. థైరాయిడ్ అనేది మన ఒక గ్లాండ్. ఓకే, అందరికీ ఉంటుంది. ఈ ఇక్కడ మనకు బటర్ఫ్లై షేప్లో మన నెక్ దగ్గర ఉంటుంది అనమాట. ఇట్లా ఈ బటర్ఫ్లై షేప్లో ఉంటుంది థైరాయిడ్. ఒకసారి పట్టుకొని చూడండి, అందరికి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది థైరాయిడ్. ఓకే, దాని ఫంక్షన్ అసలు దాని పని ఏంటి మన బాడీలో, ఏం జరుగుతుంది, థైరాయిడ్ ఏం చేస్తుంది మన బాడీలో అంటే ఇట్ హ్యాస్ సో మెనీ ఫంక్షన్స్. ఫస్ట్ థింగ్, మనం మెటబాలిక్ రేట్ని కంట్రోల్ చేస్తుంది. అంటే మనము ఒకరోజు ఎక్కువ తింటాము, దాన్ని మెటబలైజ్ చేయాలి కదా. ఒకరోజు తక్కువ తింటాము, ఒకరోజు ఒక టైంకి తింటాము, ఇంకో రోజు ఇంకో టైంకి తింటాము, ఒకసారి వేడికుంటాము, ఒకసారి చల్లగా అవుతుంది, ఒకసారి వర్షం పడుతుంది. ఇష్టం వచ్చినట్టు కండిషన్స్లో ఇష్టం వచ్చినట్టు మన ఫుడ్ హ్యాబిట్స్ ఇష్టం వచ్చినట్టు ఉన్నా కూడా మన బాడీ ఎట్లా సస్టైన్ అవ్వగలుగుతుందంటే బికాస్ యువర్ థైరాయిడ్ ఈజ్ వర్కింగ్ టు రెగ్యులేట్ యువర్ మెటబాలిజం. ఓకే, దాన్ని ఆల్టర్ చేస్తుంది అనమాట, మెటబాలిక్ రేట్ని ఆల్టర్ చేస్తుంది. దాని తర్వాత ప్రోటీన్ సింథసిస్ అంటే మీకు గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ యువర్ బాడీలో హెల్ప్ చేస్తుంది. స్టిమ్యులేటింగ్ గ్రోత్, రిపేర్ ఆఫ్ టిష్యూస్ని హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత స్టిమ్యులేషన్ ఆఫ్ హార్ట్ ఫంక్షనింగ్ అంటే హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటారు కదా, దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ థైరాయిడ్ గ్లాండ్. దాని తర్వాత కార్డియాక్ అవుట్పుట్, ఓకే, దాన్ని కంట్రోల్ చేస్తుంది. దాని తర్వాత హీట్ ప్రొడక్షన్ అంటే మనం ఇప్పుడు ఆ, చలికాలంలో మన బాడీని వెచ్చగా పెట్టుకోవాలా, ఏది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే థైరాయిడ్ గ్లాండ్ ఆ హీట్ ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ మెయింటైన్ బాడీ టెంపరేచర్, ఓకే, బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది. దాని తర్వాత మన నర్వస్ సిస్టమ్ని, మన మూడ్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఇది బోన్ హెల్త్, రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇట్లా చాలా ఉంటాయి, మజిల్ కాంట్రాక్షన్, ఇట్లా థైరాయిడ్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీలో ఒక హెచ్ఆర్ అనుకోండి. ఒక కంపెనీలో హెచ్ఆర్ ఏం చేస్తుందో ఈ థైరాయిడ్ గ్లాండ్ కూడా అదే పని చేస్తుంది అనమాట. కాకపోతే దాన్ని ఓన్గా అది పని అంటే దాన్ని ఓన్గా అది డెసిషన్స్ తీసుకోలేదు, అది స్టిమ్యులేట్ అవ్వబడాలన్నమాట. థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేయబడాలి, అప్పుడే అది పనిచేస్తుంది. ఓకే, సో థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎండోక్రైన్ సిస్టంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్లాండ్స్ ఇన్ ఎండోక్రైన్ సిస్టమ్. అండ్ ఫంక్షనింగ్ ఎట్లుంటుంది, ఓకే, ఫంక్షనింగ్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ మనకు బాస్ ఆఫ్ ఆల్ ఆర్గన్స్ కానీ సిస్టమ్స్ కానీ ఏదంటే హైపోథాలమస్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో ఇంకోటి పైనియల్ గ్లాండ్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో పిట్యూటరీ గ్లాండ్ కూడా ఒకటి ఉంటుంది. మనకి చిన్నప్పుడు చదువుకుంటాం ఇవన్నీ, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఐ విల్ ట్రై టు కీప్ దిస్ వెరీ సింపుల్, కొంచెం ఫోకస్డ్గా వినండి. ఓకే, ఎప్పుడైతే మనకు హైపోథలామస్ నుంచి ఒక టీఆర్హెచ్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. టీఆర్హెచ్ టీఆర్హెచ్ అంటే థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. అది మన యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్ని ట్రిగ్గర్ చేస్తే అక్కడి నుంచి మనకి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఆ థైరాయిడ్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే మన థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయాలి హార్మోనల్ ప్రొడక్షన్కి. సో ఎప్పుడైతే ఈ థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తుందో ఇట్ విల్ ప్రొడ్యూస్ T4. ఓకే, T4 ఈస్ అన్ ఇన్యాక్టివ్ ఫామ్. T4 అంటే థైరాక్సిన్. ఓకే, ఆ థైరాక్సిన్, ఈ 4 అంటే ఏంది, ఓకే, T అంటే థైరాక్సిన్, 4 అంటే ఏంటంటే అయోడిన్. ఎన్ని అయోడిన్ మాలిక్యూల్స్ అనేవి అటాచ్ అయి ఉన్నాయి ఆ థైరాయిడ్ హార్మోన్కి అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. అది ఇన్యాక్టివ్ అంటే బాడీ ఏం చేసుకోలేదు T4 తోటి, కాబట్టి దాన్ని కన్వర్ట్ చేయడం జరగాలి. ఆ కన్వర్షన్ అనేది ఈ థైరాయిడ్ హార్మోన్లో, ఈ థైరాయిడ్ గ్లాండ్లో ఓన్లీ 20% జరుగుతుంది. 80% ఆఫ్ ద కన్వర్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే మన లివర్, గాల్ బ్లాడర్ అండ్ గట్లో 80% ఆఫ్ ద కన్వర్షన్ అనేది జరుగుతుంది అనమాట, ఈ T4 నుంచి T3 కన్వర్షన్. ఓకే, T3 అంటే ఏంటి, T3 అంటే ఏంటి అంటే సేమ్ థైరాయిడ్ హార్మోన్ విచ్ ఈస్ యాక్టివ్ ఫామ్, దానికి 3 అయోడిన్ మాలిక్యూల్స్ అనేవి అటాచ్ అయి ఉన్నాయి. ఆ T3 పేరు ఏంటి అంటే ట్రై ట్రై అయోడో థైరోనిన్ అని చెప్పేసి ఒక పేరు ఉంటుంది అనమాట. ఓకే,
మీలాగానే నాకు కూడా కొంచెం పెద్దగా ఉన్నవి పలకాలంటే ఇబ్బంది వేస్తుంది, బట్ తప్పదన్నమాట. థైరాయిడ్ అన్నప్పుడు ఇది కంపల్సరీ నేర్చుకోవాలి. మరి బానే ఉంది కదా నరేష్, ఇది ఇట్లా రిలీజ్ అయినప్పుడే ఈ పనులన్నీ జరుగుతాయి. అర్థమవుతుంది కదా. ఫస్ట్ హైపోథాలమస్ నుంచి పిట్యూటరీ గ్లాండ్ని ట్రిగ్గర్ చేయాలి. పిట్యూటరీ గ్లాండ్ నుంచి మళ్ళీ థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తే అది T4 వస్తే మళ్ళీ T4ని T3గా కన్వర్షన్ జరగాలి. ఇంత ఇంత జరుగుతుంటది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని వింటున్నప్పుడు కూడా ఇది ఇది జరుగుతుంటది మీ బాడీలో. ఓకే, అది జరగకపోతే ఇవన్నీ మళ్ళా ఇబ్బంది పడతారు. కాబట్టి జరుగుతూనే ఉంటుంది 24/7. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది నరేష్ అంటే, దీంట్లో ఈ కన్వర్షన్‌లో గాని, ప్రొడక్షన్‌లో గాని, అంటే ఇక్కడ ఈ థైరాయిడ్ గ్లాండ్ దగ్గర T4 ప్రొడక్షన్‌లో గాని, లేదా T4 నుంచి T3 కన్వర్షన్‌కి గాని, లేదా ఈ TSH నుంచి T4 ప్రొడక్షన్‌కి గాని అక్కడ సరిగ్గా జరగలేదంటే తేడాలొస్తాయన్నమాట. ఏం తేడా వస్తది అంటే, మేజర్‌గా మనం థైరాయిడ్ అన్నప్పుడు వినే టర్మినాలజీ వచ్చేసి హైపోథైరాయిడ్ కండిషన్. హైపోథైరాయిడ్ అంటే, హైపో అంటే ద నేమ్ ఇట్‌సెల్ఫ్ ఇండికేట్స్ లో థైరాయిడ్ ఫంక్షనింగ్. ఓకే, యాక్చువల్లీ లో థైరాయిడ్ ఫంక్షనింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ద ప్రాబ్లమ్. మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో 90% ఆఫ్ ద కేసెస్లో అది థైరాయిడ్ ప్రాబ్లమే కాదు, అది హాషిమోటోస్ థైరాయిడైటిస్ అని చెప్పేసి ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అనమాట అది. ఓకే, ఫస్ట్ ఈ హైపోథైరాయిడ్ కండిషన్ అంటే ఏందో చూద్దాం. ఓకే, హైపోథైరాయిడ్ కండిషన్ అంటే సింపుల్ అండి. ఇందాక మనము డిస్కస్ చేసుకుంటున్నట్టే, హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ కన్వర్షన్ కానీ లేదా థైరాయిడ్ ప్రొడక్షన్ కానీ తక్కువ ఉంటుంది. మీరు యూజువల్గా చూస్తే బ్లడ్ రిపోర్ట్స్లో ఎట్లా కనపడుతుంది ఈ హైపోథైరాయిడ్, ఎట్లా కనపడుతుంది అంటే, ఈ T3 T4 బాగానే ఉంటుంది కానీ ఈ TSH హార్మోన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది అంటే, ఇందాక నేను చెప్పినట్టు అది T4 నుంచి T3గా కన్వర్ట్ అయినప్పుడు మళ్ళీ ఒక ఫీడ్బ్యాక్ పోతుంది, నెగటివ్ ఫీడ్బ్యాక్ పోతుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్కి, ఈ హైపోథాలమస్కి ఒక ఫీడ్బ్యాక్ అనేది వెళ్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు అంతా సరిపోయింది, ఇంకా నో నీడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ మోర్ మోర్ TRH అండ్ TSH అనేది ఒక ఫీడ్బ్యాక్ పోతుంది. కానీ ఈ హైపోథైరాయిడ్ కండిషన్స్లో ఏం జరుగుతుంది అంటే, ఈ T3 ఈ T4 ప్రొడక్షన్ అనేది ప్రాపర్గా జరగదు ఫస్ట్ థింగ్. సో ఈ నెగటివ్ ఫీడ్బ్యాక్ అనేది సప్రెస్ అయిపోతుంది, అంటే జరగదు, ఫీడ్బ్యాక్ జరగదు అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, ఫీడ్బ్యాక్ రానప్పుడు ఏమొస్తుంది అంటే, ఇప్పుడు మీకు ఎవరైనా ఫుడ్లో అంటే ఫుడ్ పెడుతున్నారు ప్లేట్లో, మీరు చాలు అని చెప్పలేదు అనుకోండి, వాళ్ళు పెడుతూనే ఉంటారు. మేబీ వీడికి ఆకలి ఎక్కువ వేస్తుందేమో అని వాళ్ళు పెడుతూనే ఉంటారు. అట్లా ఈ ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే వెళ్ళలేదో ఈ TSH ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ T4 అండ్ T3 కన్వర్షన్స్ అనేవి ప్రాపర్గా జరగట్లేదు. ఈ కండిషన్నే హైపోథైరాయిడ్ కండిషన్ అంటారు, నంబర్ 1. ఓకే, ఈ హైపోథైరాయిడ్ కండిషన్లో 90% 90% ఆఫ్ ద కేసెస్లో ఇట్ ఈస్ హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటారు. ఐటిస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, గుడ్డు గుర్తు, ITIS. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫ్లమేషన్. ఓకే, ఆ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే జరుగుతుందో, ఏది ఇన్ఫ్లేమ్ అవుతుంది అంటే మన థైరాయిడ్ గ్లాండ్ ఇన్ఫ్లేమ్ అవుతుంది. ఇందాక నేను ఇక్కడ చెప్పిన కదా, ఇక్కడ ప్రొడక్షన్ కానీ కన్వర్షన్ కానీ సరిగా జరగదు. ఎందుకు జరగదు అంటే, బికాస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఇన్ఫ్లమేషన్ వల్ల ప్రొడక్షన్ కానీ కన్వర్షన్ కానీ ప్రాపర్గా జరగదు. అప్పుడు నెగటివ్ ఫీడ్బ్యాక్ అనేది రాదు. ఆ ఫీడ్బ్యాక్ రానప్పుడు TSH అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటారు అనమాట. ఇట్లా ఇట్లా ఉబ్బిపోతుంది మనకు కొంచెం ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్ వినేది. దీని సిమ్టమ్స్ ఏంటి మళ్ళీ చూద్దాం. ఓకే, ఇంకొక కండిషన్ ఏంటి అంటే హైపర్ థైరాయిడ్ కండిషన్. దీనిలో కూడా 80% ఆఫ్ ద టైమ్స్ హైపర్ థైరాయిడ్ కండిషన్ వచ్చిందంటే దట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్ కాల్డ్ గ్రేవ్స్ డిసీజ్ అంటారు. ఇది కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్. ఓకే, ఫస్ట్ ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఏంది, ఫస్ట్ అది అది మాట్లాడుకుందాం ఫస్ట్, అది చాలా ఇంపార్టెంట్. సో ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ప్రతి ఒక్కరికి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, రోగ నిరోధక శక్తి అనేది ఒకటి ఉంటుంది. అది ఎందుకు మన బాడీలో ఇన్నేట్గా ఉంటుంది అంటే, బయట నుంచి ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వచ్చినప్పుడు దాంతో ఫైట్ చేసి మనల్ని హ్యాపీగా హెల్తీగా పెట్టడానికి అనమాట. అంతే కదా, సింపుల్. ఇప్పుడు మన ఇంట్లో ఒక పెట్ని పెంచుకుంటాం. ఎందుకు పెట్ని పెంచుకుంటాం అంటే, దొంగలు పడకుండా మన ఇంట్లో వస్తువులు జాగ్రత్తగా ఉండడానికి పెట్ని పెంచుకుంటాం. ఇప్పుడు ఆ పెట్టే వచ్చి మనల్ని కొరికేసింది అనుకోండి, దట్ ఈస్ అ డేంజర్. అంటే అక్కడ ఏదో తేడా జరుగుతుంది. సిమిలర్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనల్ని అటాక్ చేస్తుంది అనుకోండి, దాన్నే ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటారు అనమాట. ఈ హషిమోటోస్ థైరాయిడైటిస్ కానీ లేదంటే ఈ గ్రేవ్స్ డిసీజ్ కూడా ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. ఈ ఆటో ఇమ్యూన్ ఫస్ట్ హైపర్ థైరాయిడ్ అంటే హైపర్ థైరాయిడిజం అంటే ఏందో
చూద్దాం. హైపర్ థైరాయిడ్ కండిషన్లో రివర్స్ జరుగుతుంది అనమాట. ఓకే, సి ఈ సేమ్ ఇది ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఓవర్ స్టిమ్యులేషన్ జరగడం కానీ ఓవర్ కన్వర్షన్ జరగడం కానీ ఈ ఫీడ్బ్యాక్లో తేడా వస్తుంది. మళ్ళీ ఎక్కువ జరుగుతుంది, ఈ ఫీడ్బ్యాక్లో తేడా వస్తుంది అన్నప్పుడు ఏమైపోతుంది అంటే ఈ ఈ T3 T4 అనేవి అంటే ఇవి సారీ, ఇక్కడ రెండు కేసెస్ ఉంటాయి. ఇది ఓవర్ ప్రొడక్షన్ జరగచ్చు, ఒక్కొక్కసారి లోవర్ ప్రొడక్షన్ కూడా జరగచ్చు అనమాట ఈ హైపర్ థైరాయిడ్ కండిషన్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లమేషన్ కన్వర్షన్ కానీ ప్రొడక్షన్లో కానీ తగ్గిపోతుంది. ఇది తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా సరిగ్గా వెళ్ళదు కాబట్టి ఇది కూడా లోవర్ ప్రొడక్షన్ జరుగుతుంది. అది ఎట్లా మేనిఫెస్ట్ అవుతుంది మనకు రిపోర్ట్స్లో అంటే ఇన్ కేస్ ఆఫ్ హైపర్ థైరాయిడిజం T3 T4 అండ్ TSH ఇవన్నీ తక్కువ రేంజెస్లోనే ఉంటాయి అన్నమాట. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ హైపోథైరాయిడిజం T3 T4 ఎక్కువ ఉంటాయి, T3 T4 తక్కువ ఉంటే TSH అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా ఇది చేసుకోవాలి. ఓకే, సో గ్రేవ్స్ డిసీజ్ అంటారు అనమాట. దీన్ని కూడా ఏం జరుగుతుంది గ్రేవ్స్ డిసీజ్లో అంటే ఇట్లా రిసెప్టార్స్ని బ్లాక్ అయిపోతుంది అనమాట. అంటే థైరాయిడ్ ప్రొడక్షన్లో రిసెప్టార్స్ బ్లాకేజ్ అనేది జరుగుతుంది. సో ఇవి రెండు మేజర్. ఇంకొన్ని కండిషన్స్ ఉంటాయి, థైరాయిడ్ నాడ్యూల్స్ అని చెప్పేసి, అండ్ దాని తర్వాత థైరాయిడ్ క్యాన్సర్ అని ఉంటుంది అనమాట. అది మేజర్గా దాంతో మనం డీల్ చేయం కాబట్టి నేను దాని గురించి మాట్లాడబోట్లేదు. మేజర్గా ఈ రెండింటి గురించే డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొకటి ఒక ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అరౌండ్ ద గ్లోబ్ అంటే మేజర్గా పీపుల్ సఫర్ అయ్యేది 3 డిసీజెస్తో సఫర్ అవుతారు. ఒకటి CVD టాప్, ఎందుకు పీపుల్ ఎక్కువ చనిపోతున్నారు అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ వల్ల చనిపోతున్నారు. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో క్యాన్సర్, థర్డ్ ప్లేస్లో ఉన్నది ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆ ఆటో ఇమ్యూన్ కండిషన్లో కూడా మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఈ హషిమోటోస్ థైరాయిడైటిస్ కానీ లేదంటే గ్రేవ్స్ డిసీజ్తో సఫర్ అవుతూ ఉంటారు అనమాట. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ థైరాయిడైటిస్ అంటే హషిమోటోస్ అనే కండిషన్ కానీ థైరాయిడ్ కండిషన్ కానీ విమెన్లో చాలా ఫ్రీక్వెంట్గా చూడొచ్చు. మనం 10 పీపుల్ని తీసుకుంటే 9 out of 10 విమెన్లో ఈ థైరాయిడ్ కండిషన్ చూడడానికి దొరుకుతుంది మనకి. ఎందుకు ఈ వాట్ ట్రిగర్స్ దిస్ కండిషన్, అసలు ఏం జరుగుతుంది ఈ కండిషన్లో అంటే విమెన్లో ఫస్ట్ థింగ్ ఎప్పుడు వస్తుంది ఫస్ట్ అంటే ఒకటి మ్యారేజ్ అవ్వక ముందు మనకు ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ టూ మచ్ ఉండి అది PCODగా మేనిఫెస్ట్ అయింటుంది కదా, ఆ టైంలో హార్మోనల్ ఫ్లక్చుయేషన్ యూజువల్గానే విమెన్కి హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఏజ్తో పాటు కూడా ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి పెరుగుతాయి. హార్మోనల్ అడాప్షన్స్ సరిగ్గా చేసుకోలేకపోయినా లేదంటే మనకు డెఫిషియన్సీస్ ఉన్నా కూడా అది ఖచ్చితంగా ఇట్లానే మేనిఫెస్ట్ అవుతుంది, థైరాయిడ్ కండిషన్ లాగా మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎందుకు మనకి PCOS కండిషన్ ఉన్నప్పుడు ఇట్లా మేనిఫెస్ట్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు మనకి ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిస్ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ డిస్ఫంక్షన్ స్టార్ట్ అయినప్పుడు సేమ్ మళ్ళీ ఈ హార్మోనల్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా ఉండదు. అగైన్ మళ్ళీ ఇదంతా ఇట్స్ అ సైకిల్. అండ్ సెకండ్ కండిషన్లో వచ్చేసి ప్రెగ్నెంట్ విమెన్ అంటే డెలివరీ అయిపోయిన తర్వాత 3 నుంచి 9 months మధ్యలో మీరు ఇది చూడొచ్చు. అంటే ఈ చాలా మందికి ఫ్రీక్వెంట్గా వింటాం కదా, అంటే నాకు డెలివరీ అయిపోయిన తర్వాత థైరాయిడ్ వచ్చిందండి, ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత థైరాయిడ్ వచ్చింది అని చెప్తా ఉంటారు. ఎందుకు అంటే ఆ టైంలో మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఈ హార్మోనల్ అడాప్షన్స్ సరిగ్గా జరగనప్పుడు, దానికి ఇమ్యూన్ సిస్టమ్ అడాప్షన్స్ ప్రాపర్గా లేనప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. అగైన్ ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా ఉండదు అనమాట. అందుకనే విమెన్లో మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఇది చూడడానికి మనకు దొరుకుతుంది. అండ్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్, వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ హైపోథైరాయిడిజంలో సైన్స్ ఏముంటాయి, హైపర్ థైరాయిడిజంలో సైన్స్ ఏముంటాయి అంటే దీస్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్. దీని మీద ఎక్కువ టైం పెట్టదలుచుకో, ఎందుకంటే ఇది మీకు దీంట్లో కూడా గూగుల్లో కూడా మీరు ఈజీగా చూడొచ్చు అనమాట ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్. దాంట్లో ప్రైమరీ కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం. ఒకటి లో ఎనర్జీ ఉంటుంది ఆల్ ద టైం. అంటే మీకు థైరాయిడ్ కండిషన్ ఉన్నప్పుడు యూ విల్ ఫీల్ లో ఆల్ ద టైం, అంటే ఎనర్జీ ఉండదు. ఎందుకంటే మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే మన సెల్లో ఆర్గనెల్స్ ఉంటాయి, మనకి ఎనర్జీ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే మైటోకాండ్రియాలో ఆర్గనెల్స్ దాంట్లోనే జరగాలి. సో అవే సరిగా ఫంక్షనింగ్ లేనప్పుడు మనకు ఎనర్జీ ఉండదు.
చాలామంది ఏమనుకుంటారు అది ఏజ్ ద్వారా వచ్చింది కదా! అందుకనే అంటే ఏజ్ పెరుగుతుంది కాబట్టి నాకు కొంచెం ఎనర్జీ తక్కువ ఉందనుకుంటారు. కానీ యాక్చువల్‌గా అది కాదు. అండ్ డిఫికల్టీ ఇన్ రెగ్యులేటింగ్ వెయిట్. అంటే వెయిట్ ఇప్పుడు హైపోథైరాయిడ్ అనుకోండి, వెయిట్ విపరీతంగా పెరిగిపోతారు. హైపర్ అనుకోండి, వెయిట్ విపరీతంగా తగ్గిపోతారు. ఓకే. బికాస్ ఆఫ్ ద హైపర్ మెటబాలిక్ రేట్. తర్వాత హార్మోనల్ ఇంబాలెన్సెస్, ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ ఇట్లా థైరాయిడ్ కండిషన్ ఉన్నప్పుడు ఈ సింప్టమ్స్ చూడడానికి దొరుకుతాయన్నమాట. అండ్ వాట్ ఆర్ ద కాజెస్? అసలు ఎందుకొస్తది థైరాయిడ్ కండిషన్స్? అంటే దాంట్లో కొన్ని వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఒకటి రేడియేషన్ కండి. మొన్న రీసెంట్‌గా ఐ వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ అవర్ కోచెస్. తను చెప్తున్నారన్నమాట. ఒక పర్సన్ రేడియేషన్ జోన్‌లో ఎంఆర్ఐస్ తీస్తారు కదా! ఆ రేడియేషన్ జోన్‌లో వర్క్ చేస్తారంట తను. ఆహ్, ఆ రేడియేషన్ వల్ల థైరాయిడ్ కండిషన్ అనేది వచ్చింది. మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్తే మీరు జాబే స్విచ్ చేసేసుకోండి. ఎందుకంటే రేడియేషన్ ఎఫెక్ట్ చేస్తది. ఆమె వినకుండా అట్లనే చేసినారు. షీ గాట్ మిస్‌క్యారేజ్. అంటే ఆ థైరాయిడ్ కండిషన్ వల్ల మిస్‌క్యారేజ్ జరిగింది. ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అట్లనే కంటిన్యూ అయితుందనమాట. సో, రేడియేషన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్. రేడియేషన్ కాకుండా ఏముంటది మనకు అంటే మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ. మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటే ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్? అసలు మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి అంటే మనకు ఖచ్చితంగా మనం ఫుడ్ ఎందుకు తింటాం? యూజువల్‌గా ఫుడ్ ఎందుకు తింటాం అంటే మనకు న్యూట్రిషన్ కావాలి కాబట్టి. అంటే జస్ట్ లైక్ బైక్ బైక్‌కి, కార్‌కి పెట్రోల్, డీజిల్ ఎట్లయితే ఫ్యూయల్ ఉంటదో మన బాడీకి న్యూట్రిషన్ అనేది ఫ్యూయల్. దాంట్లో కూడా న్యూట్రిషన్‌లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మాక్రో న్యూట్రియంట్స్. ఇంకోటి మైక్రో న్యూట్రియంట్స్. అది కావాలి కాబట్టి మనం ఫుడ్ తింటాం. కానీ ఈ రోజు రేపట్లో ఎట్లా తినడం మొదలు పెడుతున్నాం మనం? ఒకసారి ఆలోచిస్తే ఆహ్, యూజువల్లీ పీపుల్ ఆర్ ప్రొఫెషనల్స్. అంటే ఏదో ఒక పని గాని, బిజినెస్ గాని ఉంటది అందరికి. పొద్దున్న లేసినామా, తొందరగా ఏదైనా టిఫిన్ అయిపోతే అది చేసుకోవడము. లేదా ఇడ్లీకేసుకోవడం. ఎందుకంటే 3, 4 రోజులు వస్తది కాబట్టి. లేదా దోసకేసుకోవడం. మోస్ట్‌లీ ఇట్లనే జరుగుతది. ఓ 3, 4 డేస్ వస్తది కాబట్టి. ఏదో ఒకటి తినేసేయాలి. దాని తర్వాత ఆహ్, బాక్స్ తీసుకెళ్ళాలి. ఆ బాక్స్‌కి గూడా ఏం వండుతారంటే ఒక రైసు, ఒక కర్రీ. అది వండడానికే టైం ఉండదు. అది ఒకరు ఇంట్లో పని చేసేవాళ్ళు ఉంటేనే. మళ్ళీ ఒకరు పని చేసే ఇద్దరు పని చేసేవాళ్ళు ఉండి పిల్లలున్నారనుకోండి ఇంట్లో. ఇంగ చక అసలింగా ఊహించుకోవడానికి గూడా రాదు. ఎప్పుడైనా వీకెండ్స్ తమాషాగా అట్లా బయటికి పోయినారు. రెస్టారెంట్‌లో కూర్చున్నారు. ఫుడ్ ఆర్డర్ చేసినారు. ఏ ఫుడ్ ఆర్డర్ చేస్తాము? చాలా రోజులైంది హెల్తీ ఫుడ్ తిని అని మెన్యూ మొత్తం ఎతికి దీనిలో ప్రోటీన్ ఎంతొస్తది? ఫైబర్ ఎంతొస్తది? లేకపోతే మైక్రో న్యూట్రియంట్స్ ఎన్నుంటాయని చూసుకొని ఆర్డర్ చేస్తామా? లేదంటే బిర్యానీ తిని చానా రోజులయిందిరా, లేకపోతే ఈ ఫుడ్ తిని చానా రోజులయిందిరా అని అది ఆర్డర్ చేస్తామా? అంటే ఐయామ్ నాట్ కామెంటింగ్ ఆన్ ఎనీబడీస్ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఇట్లా అయిపోయిందిది. ఈవెన్ నేను గూడా ఇంతే కమ్యూనిటీకి ముందు ఈవెన్ ఐ వాస్ లైక్ థిస్. సో, ప్రాబ్లమ్ ఎక్కడొస్తది అంటే, ఒక రోజు సరిగ్గా తినకపోతే ఏం గాదు. బాడీ విల్ మేనేజ్. ఓకే. ఇందాక నేను చెప్పినట్టు మాక్రోస్ అండ్ మైక్రోస్ అని చెప్పినా కదా! మాక్రో న్యూట్రియంట్స్ అంటే ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్, కార్బ్స్. మైక్రో న్యూట్రియంట్స్ అంటే వైటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్ ఇవి తక్కువ మోతాదులో కావాలి. కానీ చానా ఇంపార్టెంట్. మనం ఈ విధంగా తినడం వల్ల ఏమైతది అంటే ఇమాజిన్ మనము యూజువల్‌గా ప్రోటీన్ ఎంత తినాలి మనము అంటే 1 కేజీ బాడీ వెయిట్‌కి 1 గ్రామ్ ప్రోటీన్ తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వెయిట్ 70 కేజెస్ దెన్ యూ నీడ్ టు గివ్ 70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే. బట్ ఇఫ్ వి అనలైజ్ దిస్ ఫుడ్ ప్లేస్ దీన్ని గనక మనం డైసెక్ట్ చేసి చూస్తే 90% కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి దాంట్లో. నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్. మహా అయితే మీరు ఈ విధంగా తింటే రోజుకి 5-7 గ్రాముల ప్రోటీన్ వచ్చినా కూడా గొప్ప సంగతి. మరి 65 గ్రాముల డెఫిషియన్సీ మెయింటైన్ అవుతుంది. అది ఒక్క రోజా అంటే కాదు. ఫ్రమ్ డెకేడ్స్. మీ ఏజ్ ఎంత ఉంటే అన్ని సంవత్సరాల నుంచి అట్లనే తినడం మొదలు పెడుతున్నాం. అండ్ వి వండర్ వై డిసీజెస్ ఆర్ గెట్టింగ్ మేనిఫెస్టెడ్. ఎందుకు సడన్‌గా వచ్చింది? మొన్నటి వరకు అంతా బాగానే ఉన్నామా అంటే అదే కదా! ఇప్పుడు మీరు కార్బోహైడ్రేట్ తినలేదనుకోండి హెడేక్స్ వస్తాయి. కానీ ప్రోటీన్ తినలేదంటే బాడీ చెప్పదు. సేమ్ ప్రోటీన్ గురించే చెప్పకపోతే మైక్రో న్యూట్రియంట్స్ పిచ్చ లైట్ అనమాట అది. అంటే లేకపోయినా కూడా బాడీ నడిపిస్తది. అందుకే నేను క్రానిక్ ఇంకా భయంకరమైన డెఫిషియన్సీ అని చెప్పట్లే. మైక్రో న్యూట్రియంట్స్ మార్జినల్ డెఫిషియన్సీ. మార్జినల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 రేంజ్ ఉండాలి. మీకు 0.5 ఉంది. అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతదంటే ఇట్లా మేనిఫెస్ట్ అయితది. ఎందుకు? అంటే అవి తక్కువనే కదా నరేష్! దానిదేముంది కొంచెమే కావాలి గదా! దానిదేముంది అంటే ఉంటది. ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వాలంటేనే నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు T4 అండ్ T3 అని చెప్పిన. ఆ T4కి 4 అంటేనే 4 మాలిక్యూల్స్ ఆఫ్ అయోడిన్ అటాచ్డ్ టు థైరాయిడ్ హార్మోన్.
మనం అయోడిన్నే సరిగ్గా ఇవ్వట్లేదు అనుకోండి బాడీకి, అసలు థైరాయిడ్ హార్మోన్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? అండ్ మన బాడీలో సిలీనియం అనే ఒక ట్రేస్ ఎలిమెంట్ అనమాట, అది చాలా రేర్. అంటే మీరు ఒకవేళ ఫుడ్ తిన్నా కూడా ఫస్ట్ థింగ్ మీకు అబ్జార్ప్షన్ ప్రాపర్గా జరగదు. ఆల్రెడీ మీకు ఒకవేళ వెయిట్ కండిషన్ ఉన్నా, లేదంటే ఎటువంటి హార్మోనల్ డిసార్డర్ ఉన్నా, అంటే ఒబెసిటీ కావచ్చు, పీసీఓడి కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, లేదంటే ఏదైనా హార్మోనల్ డిసార్డర్ ఉన్నా సరే, ఫస్ట్ థింగ్ హార్మోనల్ డిసార్డర్ అంటేనే దట్ ఈస్ రిలేటెడ్ టు మెటబాలిజం. దట్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. ఇప్పుడు మీరు ఫుడ్ తిన్నా కూడా అబ్జార్ప్షన్ జరగదు. అబ్జార్ప్షన్ జరిగినా ఆ ఫుడ్లో నుంచి బ్రేక్ డౌన్ అవ్వాలి కదా, బ్రేక్ డౌన్ ఎందుకంటే లివర్ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఇట్లా న్యూట్రిషన్ ఇవ్వకపోతే లివర్ ఫంక్షనింగ్ కూడా చెడిపోయింది ఆబ్వియస్గా. సో సిలీనియం, ఎస్పెషల్లీ దిస్ సిలీనియం, ఇట్స్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ సిలీనియం ఏం చేస్తుంది అంటే, యూజువల్గా మనకి హషిమోటోస్ కండిషన్లో ఏం జరుగుతుంది అంటే, ఇన్ఫ్లమేషన్ రావడానికి ఇంకొక వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్, బాడీ విల్ స్టార్ట్ అటాకింగ్ యువర్ థైరాయిడ్ గ్లాండ్. ఇట్ విల్ సెండ్ యాంటీబాడీస్, దాన్ని ఆటో యాంటీబాడీస్ అంటారు అనమాట. ఆ యాంటీబాడీస్ వెళ్ళి థైరాయిడ్ గ్లాండ్కి అతుక్కుంటాయి అనమాట. దెన్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ విల్ స్టార్ట్ అటాకింగ్ ఇట్. ఆ అటాక్ అనేది ఆ డ్యామేజ్ ఉంటుంది కదా, అటాక్లో సర్టెన్ పర్సంటేజ్ దాటిన తర్వాత ఇట్ విల్ గెట్ మేనిఫెస్టెడ్ యాజ్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. చాలా మంది ఏం చేస్తారు, ఓకే ఆ థైరాయిడ్ వచ్చింది, ఇప్పుడు నేను హార్మోన్ బయట నుంచి T4 తీసుకుంటే అయిపోయింది. మీరు తీసుకునే మందులు అవే ఉంటాయి కదా, లివో థైరాక్సిన్ అని చెప్పి. థైరాక్సిన్ ఈస్ నథింగ్ బట్ ఎ హార్మోన్. మీరు T4 ఇస్తున్నారు, యూఆర్ జస్ట్, అంటే దాన్ని ఇప్పుడు మన ఇంటి ముందు ఒక చెట్టు అడ్డంగా మొలిచేసిందండి, దాన్ని మధ్యలో కొట్టేసినాం చెట్టుని, మళ్ళీ వర్షం పడితే మళ్ళీ చెట్టు వచ్చేస్తుంది కదా, బికాస్ ద రూట్ ఈజ్ ఇన్ దేర్. సిమిలర్లీ మీరు ఇప్పుడు ఇఫ్ ఆ ఇన్ఫ్లమేషన్ని కనుక మీరు ట్రీట్ చేయట్లేదు, లేకపోతే ఆ అటాక్ని మీరు ఆపట్లేదు అంటే, జస్ట్ బై టేకింగ్ థైరాయిడ్ టాబ్లెట్, ఎవరైనా చూసినారా మీరు ఎవరినైనా, అంటే సంవత్సరాల తరబడి 20 సంవత్సరాల నుంచి థైరాయిడ్ టాబ్లెట్ తీసుకున్నా కూడా టాబ్లెట్ మానేసి తగ్గిపోయిందబ్బా వాళ్ళు? ఎందుకంటే టాబ్లెట్ ఈస్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లం, బికాస్ టాబ్లెట్ వల్ల రాలేదు కదా ప్రాబ్లం, అది మళ్ళీ టాబ్లెట్తో ఎట్లా పోతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఓకే, అది వచ్చిందేదే మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వల్ల కదా. ఓకే, ఒక్కొక్క మైక్రోన్యూట్రియంట్కి ఒక్కొక్క ఇది ఉంటుంది. ఇందాక అయోడిన్ గురించి చెప్పిన, ఇప్పుడు సిలీనియం గురించి. సిలీనియం ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ యాంటీబాడీస్ని తగ్గిస్తుంది మీ బాడీలో. దాని తర్వాత థైరాయిడ్ ఫంక్షనింగ్ యాజ్ ఎ హోల్గా, థైరాయిడ్ ఫంక్షనింగ్ని బెటర్ చేస్తుంది. ఆ T4 నుంచి T3 కన్వర్షన్కి బెటర్ చేస్తుంది. మీకు పఫీనెస్ ఉంటుంది కదా, ఆ పఫీనెస్ని తగ్గిస్తుంది సిలీనియం. ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. గ్లూటాథయోన్ అంటే మనకు యాంటీ ఆక్సిడెంట్, అది. ఆ గ్లూటాథయోన్ కన్వర్షన్ జరగాలంటే బాడీలో మీకు సిలీనియం అనేది ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. దాని తర్వాత ఫ్యాటీ లివర్కి సంబంధించి కనుక ఫ్యాటీ లివర్ కండిషన్ కావచ్చు, లివర్ ఇన్ఫ్లమేషన్ కావచ్చు, ఫైబ్రోసిస్ కావచ్చు, లివర్ ఎంజైమ్స్ని తగ్గించడం కావచ్చు, దాంట్లో సిలీనియం ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. అండ్ రిస్క్ ఆఫ్ లివర్ క్యాన్సర్ని తగ్గిస్తుంది. అండ్ ఆటో ఇమ్యూన్ కండిషన్, అంటే ఆటో ఇమ్యూన్ డ్యామేజ్ జరగకుండా ఆపుతుంది. ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది. మళ్ళీ ఎంత కావాలో మనకి అంటే 300 mcg, మిల్లీ మైక్రోగ్రామ్స్ అంటారు, మైక్రోగ్రామ్స్, 300 మైక్రోగ్రామ్స్. దట్స్ నాట్ ఈవెన్ ఒక ఎంజీ అంటే చాలా 1000 మైక్రోగ్రామ్స్ కావాలి. 300 అంటే 0.3 mg అనుకుంటా, అంత తక్కువలో కావాలి సిలీనియం అనేది. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇవ్వలేదు కాబట్టి అవి జరగనప్పుడు థైరాయిడ్ ఎక్కువ కష్టపడాలి కదా. సిమిలర్లీ ఐరన్ కూడా అంతే, మన థైరాయిడ్ సింథసిస్లో హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత వైటమిన్ డి, ఇమ్యూనోమాడ్యులేటర్, అంటే మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే డిస్ఫంక్షనల్గా ఉందనుకోండి, సేమ్ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ పెరిగిందంటే మనకు హార్మోనల్ కన్వర్షన్ కానీ ప్రొడక్షన్ కానీ జరగదు. ఇట్లా ఒక్కొక్క మైక్రోన్యూట్రియంట్కి ఒక్కొక్క రోల్ ఉంటుంది అనమాట. ఓకే, అందుకే మనము ఇది కరెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇట్లా టూ మెనీ కార్బోహైడ్రేట్స్ ఇస్తామో బాడీకి, అప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుంది బాడీలో, ఎట్లా జరుగుతుంది బాడీలో అంటే సింపుల్. మనం ఎప్పుడైతే ఇప్పుడు మన ఇంట్లో డిఫరెంట్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, లైక్ టీవీ టీవీ ఫ్రిడ్జ్, ఏసీ, దానికి ఒక్కొక్క స్విచ్ ఉంటుంది. టీవీకి ఒక స్విచ్ ఉంటుంది, ఫ్యాన్కి ఒక స్విచ్ ఉంటుంది, ఏసీకి ఒక స్విచ్ ఉంటుంది. మనం ఏ స్విచ్ ఆన్ చేస్తే ఆ గ్యాడ్జెట్ ఆన్ అయిపోతుంది. సిమిలర్లీ మనం బాడీలో ఇచ్చే డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్, ఎస్పెషల్లీ మ్యాక్రోస్, అంటే కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఈ మ్యాక్రోస్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే డిఫరెంట్ హార్మోన్స్ అనేవి ట్రిగర్ అవుతాయి. జస్ట్ లైక్ మనం ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ వస్తుంది కదా, సిమిలర్లీ మనకి ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతుందో దట్ విల్ గెట్ కన్వర్టెడ్ యాజ్ గ్లూకోజ్. ఓకే, ఆ
ఆ గ్లూకోజ్గా కన్వర్ట్ అయినప్పుడు బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ ట్రిగర్ అవుతుంది. మన ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ ట్రిగర్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్ ఏంటి అంటే టు కంట్రోల్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్. అండ్ ఇన్సులిన్ అనేది అనబాలిక్ హార్మోన్ అనమాట. అది మజిల్ బిల్డింగ్కి కూడా హెల్ప్ అవుతుంది ప్రాపర్గా యూస్ చేసుకుంటే. లేదనుకోండి మజిల్ని కూడా కొరికేస్తుంది మళ్ళీ ఇన్సులిన్. ఓకే, సో ఇన్సులిన్ మెయిన్ పని ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయాలి. మనం ఏం చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లడ్ సెల్లో ఒక 10 యూనిట్స్ అకామిడేట్ చేయగలుగుదాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం, 100 యూనిట్స్ ఇచ్చేస్తున్నాం. అప్పుడు ప్యాంక్రియాస్ ఏం చేయాలి, 100 యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయాలి. సో ఆ 100 యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ ఏం చేస్తుంది, బలవంతంగా సెల్లులోకి కుక్కేస్తుంది అనమాట. సింపుల్ అండి. ఇప్పుడు ఆ, మళ్ళీ చెప్తానండి ఆ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. అట్లా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్, ఒక రోజు జరిగితే ఏం కాదు, ఒక వారం ఒక నెల జరిగితే ఏం కాదు. బట్ సంవత్సరాల తరబడి అదే ఉందనుకోండి, ఒక ఉద్యమం స్టార్ట్ అయింటుంది, సైలెంట్ రివోల్ట్ అనేది జరుగుతుంటుంది మన బాడీలో. బాస్, మన బ్లడ్ సెల్స్ చెప్పడానికి బాస్ గివ్ మీ సమ్ టైం, ఉన్నది ఫస్ట్ నేను బయటికి వెళ్ళగొట్టని అయిపోగొట్టని ఎనర్జీగా అనే లోపల మళ్ళీ గ్లూకోజ్ని ఓవర్గా మనం ఇండల్ చేసేస్తాం. గ్లూకోజ్ని సెండ్ చేయడం వల్ల ఏమైపోతుందంటే, ఫస్ట్ థింగ్ మీ బ్లడ్ సెల్స్ అనేవి ఇన్సులిన్ ఇన్సులిన్కి రివోల్ట్ చేస్తాయి. చెప్పిన రెసిస్ట్ చేస్తాయి అనమాట. ఎందుకంటే నువ్వు వదిలితే నువ్వు ఇంకొక 100 యూనిట్లు దొబ్బేస్తావు, నువ్వు నీ మాటనే వినవు అన్నట్టు ఆపేస్తాయి అనమాట. ఒక బ్లాకేజ్ వచ్చేస్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోయినప్పుడు గ్లూకోజ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్స్ ఆఫ్ గ్లూకోజ్ వచ్చింది బాడీలో, 100 యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ కూడా ప్రొడ్యూస్ అయింది. ఐరనీ ఏమంటే సెల్ రిసెప్టర్స్ యాక్సెప్ట్ చేయట్లే ఇన్సులిన్ని, కాబట్టి గ్లూకోజ్ అట్లనే ఉండిపోతుంది. ఇప్పుడు సేమ్ ఇందాక మనకు ఈ T3 T4 ప్రొడక్షన్ అప్పుడు నెగటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఒకటి ఉంటుంది కదా, సేమ్ ఆ ఆ సెల్స్ నుంచి నెగటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళదు ప్యాంక్రియాస్కి. అప్పుడు ఏం చేస్తుంది, ఇట్ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఇన్సులిన్. దట్స్ అ కేయోస్. ఒక టైంకి ఏమైపోతుంది అంటే, నేను ఇంకా కాంపెన్సేట్ చేయలేను అని చెప్పేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది బాడీలో. అప్పుడు మీ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఆ కండిషన్నే టైప్ 2 డయాబెటీస్ అంటారు అనమాట. ఓకే, ఆ టైప్ 2 డయాబెటీస్ మేనిఫెస్టేషన్కి ముందు మనకి ఏం జరుగుతుంది అంటే హైపర్ గ్లైసిమియా అనే కండిషన్ జరుగుతుంది. ఇట్లా ఓవర్ టూ మచ్ ఇన్సులిన్ ఇన్ ద బాడీ జరిగినప్పుడు ఏమైపోతుంది అంటే, అది జరుగుతుందని చెప్పడానికి ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి మన బాడీలో. అండ్ ఫ్యాట్ అక్యూములేషన్ విపరీతమైన, లెఫ్ట్ రైట్ సెంటర్ ఫ్యాట్ అక్యూములేట్ అవుతూ ఉంటుంది అనమాట బాడీలో. ఆర్గాన్స్ షూట్ అవుతుంటుంది, బాడీలో బయట అవుతూ ఉంటుంది, ఎవ్రీవేర్ మొత్తం మొత్తం ఫ్యాట్ అక్యుములేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ టైంలో థైరాయిడ్ మీద ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే, ఇక్కడ చూడండి. ఫస్ట్ థింగ్ లివర్, ఫ్యాటీ లివర్ కండిషన్. నేను స్టార్టింగ్లో మీకు గుర్తుంటే కనుక నేను చెప్పింది T4 నుంచి T3గా కన్వర్షన్ జరిగేది లివర్లో, గాల్ బ్లాడర్లో, గట్లో జరుగుతుంది అని చెప్పిన. మీకు ఇప్పుడు లివరే ప్రాపర్ ఫంక్షనింగ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు లివర్ ఆల్మోస్ట్ దాని ఫంక్షనింగ్ ఎత్తిపోయింటుంది అనమాట. అక్కడ గ్లూకోజ్ డంప్ జరుగుతూ ఉంటుంది ఫ్యాటీ లివర్ కండిషన్ వల్ల. ఓకే, మజిల్స్లో ఆ గ్లూకోజ్ ఎక్కువ, అంటే ఆ స్టోరేజ్ చెయ్యలేక మజిల్ బ్రేక్ డౌన్ జరుగుతూ వస్తుంది. అందుకే మీరు చూడండి 30-40 ఇయర్స్ దాటిన తర్వాత కాళ్ళు చేతులు సన్నగైపోయి ఈ ఛాతి భాగం పొట్ట భాగం మాత్రం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే కొరికేస్తుంటుంది ఇన్సులిన్. చెప్పిన కదా, ఇన్సులిన్ ఈజ్ అన్ అనబాలిక్ హార్మోన్, దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. అండ్ మీ లైపోసిస్ జరుగుతుంటుంది. లైపోసిస్ అంటే కొత్త ఫ్యాట్ ప్రొడక్షన్ జరుగుతుంటుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, ఎందుకంటే ఓవర్ కాంపెన్సేటింగ్ ఇన్సులిన్ ఇన్ని సంవత్సరాల నుంచి. అండ్ దెన్ మీ గట్ హెల్త్ కూడా విపరీతంగా తగ్గిపోతుంది. గట్ హెల్త్ తగ్గిందంటే ఈ గ్లూకోజ్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది కదా, ఆ గ్లూకోజ్ అబ్జార్ప్షన్ పెరిగినప్పుడు ఎండోథీలియల్ లేయర్ని డ్యామేజ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. దట్స్ వెన్ యువర్ గట్ మైక్రోబియం దాని హెల్త్ అనేది డీగ్రేడ్ అవుతుంది. దానివల్ల ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. ఇమ్యూనిటీ డిస్ఫంక్షన్ జరిగిందంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ వచ్చిందంటే మళ్ళీ ప్రొడక్షన్ కానీ కన్వర్షన్ కానీ బాగా జరగదు. అప్పుడు థైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువ ఫంక్షన్ జరగాలి. అదంతా ఒక సైకిల్ అనమాట. ఇది ప్రతిదీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ యాక్చువల్లీ మీరు కరెక్ట్గా చూస్తే. మరి పీసీఓఎస్కి థైరాయిడ్కి కండిషన్కి లింక్ ఏంది అంటే, మీకు ఇందాకే చెప్పినట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్లో టూ మచ్ ఇన్సులిన్ లెవెల్స్ ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే, విమెన్లో అయినా మెన్లో అయినా కొన్ని హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అండ్ టెస్టోస్టిరాన్. ఈ ఇన్సులిన్ లెవెల్స్ డామినేట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే టెస్టోస్టిరాన్ పెరగదు, ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తగ్గుతాయి. కాబట్టి మనకు టెస్టోస్టిరాన్ పెరిగినట్టు కనపడుతుంది, అంటే ఆండ్రోజన్స్ పెరుగుతాయి. ఓకే, ఆండ్రోజన్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటేనే టూ మచ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. అగైన్ ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు
ఎస్పెషల్లీ పీసీఓఎస్ కండిషన్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరగదు. అండ్ ఇంకొకటి హార్మోనల్ ప్రొడక్షన్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట ఈ పీసీఓఎస్ కండిషన్. అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఇన్ఫ్లమేషన్ వల్ల మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ అయినప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ యువర్ ఓన్ బాడీ విల్ స్టార్ట్ అటాకింగ్ యువర్ థైరాయిడ్. సో మీరు గమనించండి కోరిలేషన్, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకు థైరాయిడ్ వస్తుంది, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో పీసీఓడి వస్తుంది. దిస్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ అండ్ యూ కెన్ సీ ద కనెక్షన్ హియర్. అండ్ స్ట్రెస్ ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది మనకు అంటే, స్ట్రెస్ అంటే మనము విపరీతంగా పని చేసేసినాము, ఈరోజు ఎక్కువ స్ట్రెస్ ఉంది బా అనుకుంటా, అదొకటే కాదు స్ట్రెస్, నార్మల్కి మించి మీరు ఏం చేసినా అది స్ట్రెస్సే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ సెషన్కి కనెక్ట్ అయి ఉన్నారు, మీరు ఈ సెషన్ వినుకుంటా టీవీ చూస్తున్నారు అనుకోండి, అది కూడా స్ట్రెస్, బికాస్ టూ మెనీ యాక్టివిటీస్ హ్యాపెనింగ్ అట్ అ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం. కొంతమందిని చూస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఉంటారు కానీ 10 వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు, లేకపోతే 10 పనులు చేస్తూ ఉంటారు ఇన్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఇట్లా మన బ్రెయిన్ ఎట్లా అంటే మన ఎవ్రీ థాట్ ఈస్ అన్ ఎలక్ట్రిక్ ఇంపల్స్. ఇట్లా వైర్లు ఇట్లా లైట్ లాగా ఇట్లా బ్రెయిన్ ఈస్ ఆల్వేస్ హైపర్ యాక్టివిటీ జరుగుతుంటుంది బ్రెయిన్లో. ఏం జరుగుతుంది ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు అంటే, ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ రెస్పాన్స్ యాక్టివేట్ అవుతుంది అనమాట మనకి. అంటే సింపుల్, ఇమాజిన్ యు ఆర్ బీయింగ్ చేస్డ్ బై ఎ లయన్. ఒక లయన్ చేజ్ చేస్తుంది మిమ్మల్ని. లయన్ చేజ్ చేస్తున్నప్పుడు మనం ఆలోచించాం కదా, నేను పొద్దున్న లేసి జాబ్కి పోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, లేదా నేను ఎవరికి డబ్బులు ఇవ్వాలా, నాకు ఎవరు డబ్బులు ఇవ్వాలా, నిన్న ఏం ఫుడ్ తిన్నా, అది అరిగిందా లేదా, ఇవన్నీ ఆలోచించేంత టైం ఉండదు కదా. ఎందుకంటే సెకండ్స్లో మన తల సింహం నోట్లో ఉంటుంది, మనం కనుక ఫాస్ట్గా యాక్ట్ చేయకపోతే. సో ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే, వీ హ్యావ్ టూ చాయిసెస్, ఎయిదర్ టు ఫైట్ ఆర్ టు రన్. ఎయిదర్ మనం ఫైట్ చేయాలి, దాంతో ఉరకాలి. ఆ కండిషన్లోనే మనకు కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఆ కార్టిసోల్ రిలీజ్ అయినప్పుడు ఏమైపోతుంది అంటే, ఇట్ విల్ షట్ డౌన్ ఎవ్రీ అదర్ ఆర్గన్ సిస్టమ్ ఇన్ ద బాడీ. యూ విల్ గెట్ ఇన్ టు అ సర్వైవల్ మోడ్. ఈ ఈ ఈ స్ట్రెస్ మోడ్ అనేది మన ప్రిమిటివ్ యాన్సిస్టర్స్ అంటే గుహలలో బతికే వాళ్ళకి మంచిది. ఒక లయన్ వచ్చింది, వాళ్ళని చేజ్ చేసింది, వాళ్ళు బతికినారు, అయిపోయింది, దాని తర్వాత దే విల్ గో బ్యాక్ టు ద నార్మల్ లైఫ్. బట్ ఇప్పుడు మోడ్రన్ ఎన్విరాన్మెంట్లో స్ట్రెస్ ఎట్లా అయిపోయిందంటే, మనకి ఏదైనా నచ్చని విషయం జరిగింది అనుకోండి, అది జరిగిపోయింది ఆ విషయం, దాని గురించి 10 మందికి చెప్పి 10 సార్లు ఆలోచించి ఇంకా రిపీటెడ్గా మీ బ్రెయిన్ అనేది అకష్టం అయిపోతుంది అనమాట, కెమికల్ ఫిక్స్గా అకష్టం అయిపోతుంది. ఓకే, సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆబ్వియస్గా మీ గ్రోత్ హార్మోన్స్ అన్నీ షట్ డౌన్ అయిపోయి ఎవ్రీథింగ్, మీ ఇమ్యూనిటీ సప్రెస్ అయిపోతుంది. ఇట్ విల్ స్టార్ట్ బ్లాకింగ్ ఈ T3 T4 కన్వర్షన్ అగైన్. సో ఇట్లా ఈ స్ట్రెస్ కూడా థైరాయిడ్ ఫంక్షనింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఓకే నరేష్, ఇప్పుడు దీన్ని ఎట్లా తెలుసుకోవాలా, థైరాయిడ్ కండిషన్ నాకు ఇప్పుడు ఉందా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలంటే, ఇంకొక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, రిపోర్ట్స్ అనేవి జస్ట్ ఒక డయాగ్నోస్ అంటే ఇప్పుడు కండిషన్ మాత్రమే. బట్ అకార్డింగ్ టు రీసెంట్ సర్వే బై బ్రిటిష్ థైరాయిడ్ ఫౌండేషన్, ఓవరాల్గా వరల్డ్ వైడ్గా 4 out of 5 విమెన్ అండ్ 1 out of 10 మెన్లో ప్రాపర్ థైరాయిడ్ ఫంక్షనింగ్ లేదు. అంటే మీకు థైరాయిడైటిస్ ఉండాలి, ఆటోఇమ్యూన్ ఉండాలి అని కాదు, మీ థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది నార్మల్గా లేదు అంటే ఫ్యూచర్లో ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ మేనిఫెస్టెడ్ యాజ్ థైరాయిడ్ కండిషన్. సో దానికి ఓకే, అదంతా దూరం పక్కన పెడితే, దాన్ని ఫస్ట్ మనం ఎట్లా డయాగ్నోస్ చేసుకోవాలి అంటే, దానికి కొన్ని టెస్ట్ ఉంటాయి. బేసిక్గా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టెస్ట్ ఉంటుంది బ్లడ్ రిపోర్ట్స్లో, అండ్ ఇంకోటి T3 T4 టెస్ట్లు ఉంటాయి. టోటల్ T3 టోటల్ T4 చేసుకోకండి, ఫ్రీ T3 అండ్ ఫ్రీ T4 చేసుకోండి. ఓకే, దట్ విల్ బి మోర్ అక్యురేట్. అండ్ అవే కాకుండా నేను ఇందాక చెప్పినట్టు హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ 90 అంటే హైపోథైరాయిడిజంలో 90% ఆటోఇమ్యూన్ కండిషన్ ఉంటుంది, మనకు హైపర్ థైరాయిడిజంలో 80% ఆఫ్ ద టైమ్స్ ఆటోఇమ్యూన్ ఉంటుంది. ఓకే, మరి అది ఆటోఇమ్యూనా కాదా మనం తెలుసుకోవాలి అంటే యాంటీబాడీ టెస్ట్ చేసుకోండి. ఏం యాంటీబాడీ టెస్ట్ చేసుకోవాలంటే, థైరాయిడ్ గ్లోబ్యులిన్ అంటే యాంటీ థైరాయిడ్ గ్లోబ్యులిన్ అన్నది ఒకటి ఉంటుంది యాంటీబాడీస్, ఇంకోటి థైరాయిడ్ పెరాక్సిడేస్ ఉంటుంది యాంటీబాడీ టెస్ట్. అవి చేసుకుంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది వెదర్ ఇట్ ఈస్ అన్ ఆటోఇమ్యూన్ కండిషన్ ఆర్ నాట్.
ఇంకొంతమంది అడుగుతారు. బిఫోర్ వి యాక్చువల్లీ గెట్ ఇంటు ద ఓకే నరేష్ నాకు ప్రాబ్లమ్ అర్థమైంది. దీన్ని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలా అంటే, ఫస్ట్ థింగ్ ఒకవేళ మీరు లాంగ్ టర్మ్‌లో మెడిసిన్ వాడుతున్నారంటే ఐ హావ్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. అది డెఫినిట్‌గా ఆటో ఇమ్యూన్‌గా మారిపోయుంటది ఈ పాటికి. లేదు మీకు అర్లీగా డిటెక్ట్ అయింది. మీరు ఇప్పటివరకు థైరాయిడ్ టాబ్లెట్సే వాడలేదు. దేర్ ఆర్ ఛాన్సెస్ అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు అని నేను చెప్పట్లే. దేర్ ఆర్ ఛాన్సెస్ నార్మల్ అవ్వడానికి. ఎందుకంటే నేను నేను చెప్పిన దాంట్లో మీరు గమనిస్తే హైపోథైరాయిడ్ కండిషన్‌లో 90% రిమైనింగ్ 10% ఉంది గదా! దట్ మైట్ బి బికాస్ ఆఫ్ స్ట్రెస్ వల్ల ఉండిండొచ్చు. లేదంటే గట్ లివర్ ఫంక్షనింగ్ ప్రాపర్‌గా లేకుండా ఉండొచ్చు. లేదా ఓవరీ ప్రాబ్లమ్ వల్ల గూడా జరగొచ్చు. అంటే థైరాయిడ్ కండిషన్ లాగా మేనిఫెస్ట్ అవ్వచ్చు. టెంపరరీగా అది. సో, ఈ కండిషన్స్ ఉంటే గనక రివర్స్ చేసుకోవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. లేదు మీకు ఆల్రెడీ థైరాయిడ్ వచ్చి ఒక 7, 8 ఇయర్స్ అయితుంది. 10 ఇయర్స్ అయితుంది. మీరు టాబ్లెట్స్ వాడుతా ఉండింటారు. నేనే కాదు భూమి మీద ఎవ్వరు చెప్పినా నమ్మద్దండి. థైరాయిడ్ రివర్స్ అయితది అని చెప్పేసి. కాకపోతే మనం మన లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్‌ని చేంజ్ చేసుకోవడం వల్ల నేను చెప్పినట్టు స్టార్టింగ్‌లో ఆ ఇన్‌ఫ్లమేషన్ ఉంది చూసినారా? ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించొచ్చు. ఆ ఇన్‌ఫ్లమేషన్ తగ్గిందంటే మీకు యాంటీబాడీస్ ప్రొడక్షన్ తగ్గిపోతది. ఆటో యాంటీబాడీస్ ప్రొడక్షన్ తగ్గుతది. ఆ థైరాయిడ్ గ్లాండ్ డ్యామేజ్ అనేది తగ్గుతది. మీరిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎంసీజీ వాడుతున్నారు. యూ మైట్ కమ్ డౌన్ టు 25 ఎంసీజీ ఆర్ 12.5 ఎంసీజీ మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే మీకు ఆ డ్యామేజ్ ఏదైతే జరుగుతదో, ఆ టాబ్లెట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైతే ఉంటదో దాన్ని తగ్గించుకోవచ్చనమాట. ఓకే. ఆహ్, ఏం జేయాలి మరి? ఓకే. ఓ ఏం ఏం మార్పులు తీసుకురావాలి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకిప్పుడు థైరాయిడ్ ఉన్నా లేకపోయినా సరే, ఇప్పుడు గనక మీరు తినడం గనక మారకపోతే, ఈ కమ్యూనిటీనే గాదు. ప్రపంచంలో ఏ కమ్యూనిటీ, ఏ ప్రొడక్ట్ మీకు హెల్ప్ చేయలేదు. సో, ఫస్ట్ మీరు ఫుడ్ తినే విధానం మారాలి. యూ షుడ్ ప్రయారిటైజ్ ఫైబర్. ఫుడ్‌లో మంచి ఫైబర్ పెట్టుకోండి. దాని తర్వాత మంచి ప్రోటీన్ తినండి. దట్ టూ డోంట్ గో ఫర్ ఈ పల్సెస్ ఉంటాయి గదా! అంటే ఆహ్, కొన్ని రాజ్మా గాని, లేదంటే కాబులి చనా ఈ వెజ్ సోర్సెస్‌లో యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ పెరుగుతది. సోయా గాని, అబ్సార్ప్షన్ చాలా తక్కువుంటది. అండ్ యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువుంటది. అండ్ గట్ ఇరిటెంట్స్ అవన్నీ. బ్లోటింగ్ జరగడము ఇవన్నీ. అట్లా గాకుండా ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్‌లో ఉండే ప్రోటీన్స్‌ని ప్రిఫర్ జేయండి. మోస్ట్‌లీ లైక్ పన్నీర్ గావచ్చు, లేదంటే ఎగ్స్ గావచ్చు, లేదంటే చికెన్ గావచ్చు, లేదంటే ఇటువంటివి ఫిష్ గావచ్చు. ఇట్లాంటి ప్రోటీన్ సోర్సెస్‌ని ప్రిఫర్ జేయడానికి మాక్సిమం ట్రై చేయండి. అండ్ గుడ్ ఫ్యాట్స్ యాస్ ఇన్ సీడ్స్ అండ్ నట్స్ కావచ్చు, లేదంటే ఆహ్, మో అంటే ఆహ్, ఘీ గావచ్చు, బటర్ గావచ్చు, ఇట్లాంటి గుడ్ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేసుకోండి మీ మీల్ ప్లేట్‌లో. దాని తర్వాత ఫాస్టింగ్ అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఫాస్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్స్ ఇన్ ద వరల్డ్. అండ్ దిస్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి మీరు లక్షలు, లక్షలు గూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇంకొకటి మళ్ళా ఫాస్టింగ్ అంటే ఏమి తినకుండా ఉండడం కాదు. పొరపాటున అది అర్థం చేసుకోవద్దండి. చిన్నప్పుడు మా ఇంట్లో శివరాత్రి పండక్కి అందరూ ఆహ్, ఇది జేయాలి, జాగరణ జేయాలి, ఆ రోజు ఉపవాసం ఉండాలి అని జెప్తారు. కాకపోతే కామెడీ ఏందంటే, నార్మల్‌గా తినే రోజు కంటే కూడా శివరాత్రి రోజే ఎక్కువ తింటారనమాట. ఉపవాసం అంటే అన్నం తినగూడదు. టిఫిన్‌లు ఏమైనా తినొచ్చు, ఫ్రూట్స్ ఏమైనా తినొచ్చు అని దుమ్ము లేపి పడేస్తాయి. అది గాదు. ఉపవాసం అంటే అది గాదు. అండ్ ఏమి తినకుండా ఉండడం గూడా దాన్ని స్టార్వింగ్ అంటారు. ఫాస్టింగ్‌కి, స్టార్వింగ్‌కి వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటది. ఫాస్టింగ్ అంటే ఏంటి అంటే, మీ బాడీకి కావాల్సినంత ఫ్యూయల్ ఇచ్చేసేయండి. అంటే మైక్రో, మాక్రో న్యూట్రియంట్స్ ఇచ్చేసేయండి. అండ్ గివ్ ఇట్ సమ్ టైమ్. అంటే దాన్ని రెస్ట్ అండ్ డైజెస్ట్ అనే కాన్సెప్ట్ ఉంటది గదా! మీరు ఎక్సర్‌సైజ్ చేషినా గూడా మీకు గెయిన్స్ ఎప్పుడొస్తాయి? విపరీతమైన గెయిన్స్ ఎప్పుడొస్తాయంటే, మీరు ఎక్సర్‌సైజ్ చేషినప్పుడు రావు. దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ రెస్ట్ అండ్ డైజెస్ట్. అంటే రెస్ట్ అండ్ రికవరీ ఫేజ్ అనేది ఉంటది. దాంట్లో మీకు గెయిన్స్ అనేవి విపరీతంగా ఉంటాయన్నమాట. సిమిలర్‌లీ మీరు బేసికల్లీ హ్యూమన్స్ ఆర్ పాలియోలిథిక్ హ్యూమన్ బీయింగ్స్. అంటే గుహలలో బతికేవాళ్ళనమాట. వాళ్ళకి ఫుడ్ ఎట్లా దొరుకుతది? ఫుడ్ ఎట్లా అంటే వాళ్ళు పోయి వేటాడాలి. వేటాడుకొని తింటారు. మళ్ళీ ఫుడ్ ఎప్పుడు దొరుకుతదంటే మళ్ళీ పోయి వేటాడుకొని తినాలి. కానీ ఇప్పుడు మనం వేటాడాల్సిన అవసరం లేదు. మనం కూర్చున్న దగ్గరికే బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్, లంచ్ అన్నీ చాలా కన్వీనియన్స్ పెరిగిపోయింది కదా! ఇట్స్ టైమ్ టు గివ్ సమ్ గ్యాప్. నేను చెప్పినట్టు మంచి ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, ఫైబర్ ఒకవేళ మీకు కండిషన్స్ రివర్స్ అయిపోయినాయనుకోండి. హోల్ గ్రెయిన్స్. హోల్ గ్రెయిన్స్ అంటే పాలిష్డ్ సింపుల్ గ్రెయిన్స్ కాదు. కంప్లీట్‌గా ఆ ఎండోస్పర్మ్ గాని, ఆ బ్రాన్ గాని మొత్తం. హోల్ అంటే మొత్తం.
దాంట్లో చెప్తాడు హోల్ అంటే బొక్క కాదు, బొక్క పెద్ద బొక్క అట్లా కాదు, హోల్ అంటే మొత్తం కంప్లీట్ గ్రెయిన్స్ తినాలి. ఓకే, సో ఈ విధంగా మేమేం చేస్తాం యూజువల్గా అంటే వీ రికమెండ్ దిస్ లైఫ్ స్టైల్. రోజుకి 2 మీల్స్, దట్ టు విత్ ఫాస్టింగ్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫాస్టింగ్. ఎన్ని గంటలు ఫాస్టింగ్ చేయాలంటే అది డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, వాళ్ళ ప్రొఫెషనల్ నీడ్స్, వాళ్ళ బాడీ నీడ్స్, అది వీ నీడ్ టు డిస్కస్. అది ఇట్లా ర్యాండమ్గా నేను చెప్పలేను. ఓకే, ఇట్లా జరిగినప్పుడు ఈ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ మీకు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిందంటే ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. మీ గట్ హెల్త్, ఎందుకు ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటే మెజారిటీ ఆఫ్ ద ఇమ్యూనిటీ మీ గట్లోనే ఉంటుంది. కాబట్టి గట్ రిపేర్ జరిగిందంటే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగిందంటే అన్ని నార్మల్కి వస్తాయి అనమాట. అండ్ అదర్ డైటరీ ఇంటర్వెన్షన్స్ ఏంటంటే సీ ఫుడ్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే, లేదా వెజిటేరియన్ అయితే డైరీ ఇంక్లూడ్ చేసుకోండి. అయోడైజ్డ్ సాల్ట్ వాడండి. దాని తర్వాత సిలీనియం రిచ్ ఫుడ్స్ తినండి. ఓకే, సిలీనియం చెప్పినా కదా చాలా ఇంపార్టెంట్. జింక్ యాంటీ ఆక్సిడెంట్, భయంకరమైన యాంటీ ఆక్సిడెంట్, మీకు రిప్రొడక్టివ్ హెల్త్ని పెంచుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోండి. లీన్ ప్రోటీన్ తినండి. ఎగ్స్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డైటరీ ఇంటర్వెన్షన్స్ అండ్ బేసిక్ సప్లిమెంటేషన్. అంటే మీరు ఏమన్నా అనుకోండి కానీ సైంటిస్ట్లే చెప్తున్నారు ఓపెన్గా, నేను 10-15 సప్లిమెంట్స్ వాడతాను అని చెప్పేసి. గో సర్చ్ ఆన్లైన్. బట్ కాకపోతే దీని మీద రిలై అవ్వకండి. నేను చెప్పేది ఏమంటే దీని వల్లనే మీ లైఫ్ బాగుపడుతుందని నేను చెప్పాను. బట్ దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ వెరీ గుడ్ వాల్యూ అడిషన్. అయోడిన్ అంటే ఎస్పెషల్లీ థైరాయిడ్ హెల్త్ బెటర్ అవ్వడానికి అయోడిన్ సప్లిమెంట్ కానీ, లేదంటే కాల్షియం, న్యాచురలీ సోర్స్డ్ బి వైటమిన్ కావచ్చు, ఈ ఏడిఈకే వైటమిన్స్. ఈ వైటమిన్ ఏకి ఎస్పెషల్లీ మీ సెల్యులార్ అంటే డిఎన్ఏ లెవెల్లో కరెక్షన్స్ చేసే పవర్ ఉంటుంది అనమాట వైటమిన్ ఏకి. అండ్ వైటమిన్ ఈ గుడ్ ఫర్ గట్ హెల్త్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ విపరీతంగా ఉంటాయి. సో మాగ్నీషియం, దాని తర్వాత జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్. అండ్ ఏది పడితే అది వాడకండి. మళ్ళీ ఓవర్ ద కౌంటర్ రూ. 5 రూ. 10 కూడా ఇస్తారు. అది వాడడం కంటే వాడకుండా ఉండడమే మంచిది. ఓకే, మిమ్మల్ని ఈ సెషన్కి ఎవరైతే ఇన్వైట్ చేసినారో వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. ఏ ఎటువంటి క్వాలిటీ వాడాలి అండ్ అవి ఎక్కడి నుంచి సోర్స్ చేసుకోవాలి, దే విల్ గైడ్ యూ. ఓకే, అండ్ యూ నీడ్ టు ఇంక్లూడ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే ఊరికే ర్యాండమ్గా పొద్దున్న లేసి ఒక 5 కిలోమీటర్లు ఉరికినాను, లేదంటే ఆ, ఈ ఎక్సర్సైజ్ చేస్తే లోయర్ బ్యాక్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి అది చేయాలి, అది కాదు. టార్గెటెడ్గా చేయాలి. ఓకే, టార్గెటెడ్గా మజిల్స్ ఏం కదులుతున్నాయి, మన ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందా లేదా, ఇవన్నీ ఓవరాల్గా బెటర్ అవ్వాలన్నమాట. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి మీకు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, పవర్ఫుల్ హార్మోన్స్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో. అవి మీ గ్రోత్ అండ్ రిపేర్కి చాలా 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 ఇంపార్టెంట్. గ్రోత్ హార్మోన్ ట్రిగర్ అవుతుంది. దీనివల్ల డెఫినెట్గా థైరాయిడ్ హెల్త్ కూడా బెటర్ అవుతుంది. సో టార్గెటెడ్ వర్కౌట్స్ చేయండి. అది కూడా ఊరికే ఏది పడితే అది వాళ్ళు చేసిన నో, టార్గెటెడ్ వర్కౌట్స్ చేయండి. ఓకే నరేష్, ఇవన్నీ మాకు బయట కూడా దొరుకుతాయి. నువ్వు స్పెషల్గా ఏం చెప్పినావు మాకు అంటే, అందుకే ఈ కమ్యూనిటీ ఎగ్జిస్ట్ అవుతుంది. ఊరికే మీకు ఇవన్నీ చెప్పి నేను వదిలేసినాను అనుకోండి, ఏం చేస్తారు, బాగా చెప్పినాడు, చాలా బాగా చెప్పినాడు నరేష్ అని చెప్పి మళ్ళీ పోయి నార్మల్గా తినేసేయడం, నార్మల్గా ఉంటారు. అట్లా కాదు. యూ వాంట్ టు బ్రింగ్ ఎ లాస్టింగ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ అంటే, సి నా కేసే తీసుకోండి. నేను 4-5 సంవత్సరాలు ఫైట్ చేసి నా చెయ్యలేని పనిని కమ్యూనిటీ తోటి 90 రోజులలో లేపడేసినాను. 14-15 kgs వెయిట్ తగ్గిపోయాను. ఎట్లా అంటే ఆ వైబ్ వస్తది కదా మన కమ్యూనిటీతో ఉంటే. ఇప్పుడు చిన్నప్పుడు అందరు చెప్తారు కదా, చదువుకునే పిల్లలతో నువ్వు కూడా తిరుగు, ఎందుకంటే నీకు కూడా చదువొస్తది అన్నట్టు. ఇక్కడ ఈ కమ్యూనిటీ యొక్క మిషన్నే మిషన్ మిలియన్ హెల్తీ లైఫ్స్. ఈ కమ్యూనిటీతో ఉంటే ఆటోమేటిక్‌గా మీకు గూడా అవన్నీ మంచి అలవాట్లు అలవాటయితాయనమాట. ఇప్పుడు మీకు ఇవన్నీ వింటుంటే విపరీతంగా అబ్బా! ఏందిరా ఇంత డైజెస్ట్ చేసుకోవడానికి చాలా హార్డ్ ఉంటది. బట్ ఇది మాకు కామన్ లాంగ్వేజ్. బికాస్ ఎవ్రీ డే టాకింగ్ టు సో మెనీ క్లయింట్స్. మా లైఫ్‌ని బెటర్ చేసుకుంటా, వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకుంటా. అమేజింగ్ ఉంటది. వి ఫాలో దీస్ ప్రిన్సిపల్స్ హియర్. న్యూట్రిషన్, స్లీప్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్‌ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలో, దిస్ ఈజ్ అవర్ ఫిలాసఫీ. ఓకే, సో నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ఓకే నరేష్, నాకు అర్థమైంది. నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ ద అవేర్నెస్ పర్పస్.
ఇది మీకు పర్సనలైజ్డ్గా ఎట్లా హెల్ప్ అవుతుంది తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక గెట్ యువర్ బయోమార్కర్స్ డన్. ఓకే. అండ్ మిమ్మల్ని ఎవరైతే కాల్కి ఇన్వైట్ చేసినారో అరేంజ్, అంటే వాళ్ళు మిమ్మల్ని ఒక ఎక్స్పర్ట్ తోటి కన్సల్టేషన్కి అరేంజ్ చేస్తారు, వేర్ దే విల్ ఎవాల్యుయేట్ యువర్ బ్లడ్ రిపోర్ట్స్ యాజ్ వెల్ as దే విల్ అనలైజ్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఫ్రమ్ లాస్ట్ 10-15 years. దెన్ దే విల్ చాక్ అవుట్ అ ప్లాన్ ఫర్ యూ. అంటే మీ కోసం మాత్రమే ఒక ప్లాన్ని డిజైన్ చేసేస్తారు అనమాట. ఓకే. సో అలో మీ టు షేర్ సమ్ టెస్టిమోనియల్స్. అంటే మేము ఇన్ని రోజులు వర్క్ చేసి ఎటువంటి టెస్టిమోనియల్స్ని క్రియేట్ చేసినాం అనేది నేను చూపిస్తాను. జస్ట్ అ సెకండ్. ఇన్ ద మీన్ వైల్, ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఎనీ క్వశ్చన్స్, అంటే మీరు ఇప్పటిదాకా విన్న ఇన్ఫర్మేషన్లో ఏవైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఆర్ యూ కెన్ రేస్ యువర్ హ్యాండ్, ఐ విల్ అన్మ్యూట్ యూ. జస్ట్ అ సెకండ్, ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్. Recording in progress. Yeah. See, as I told you, this is not ఒక సింగిల్ పర్సన్ చేసేది కాదండి. ఇట్స్ అ కమ్యూనిటీ. అంటే మా స్టార్టింగ్‌లో మనోజ్ చెప్పినట్టు గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్స్ కలిపి ఫార్మ్ చేసిన కమ్యూనిటీ. అండ్ దీంట్లో ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అనేది నేను చూపిస్తాను. ఇవి రీసెంట్‌గా క్రియేట్ చేసినవండి. దిస్ ఈస్ నాట్ ఫస్ట్ నుంచి క్రియేట్ చేసినవి కాదు. రీసెంట్‌గా లాస్ట్ డిసెంబర్ 2024 నుంచి ఇంత 3 మంత్స్‌లో వచ్చిన రిజల్ట్స్ అనమాట ఇవన్నీ గూడా. దీంట్లో థైరాయిడ్ ఉంటది, పీసీఓడీ ఉంటది, ఇన్‌ఫర్టిలిటీ కేసెస్ ఉంటాయి. దాని తర్వాత ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా కొన్ని ఉంటాయి. అన్నీ ఉండవు, కొన్ని ఉంటాయి. అది గూడా మేము ఫస్ట్ వి విల్ అనలైజ్. మేము ఒకవేళ అయితుంది అంటేనే మేము యాక్సెప్ట్ చేస్తాము. అవ్వని కేసెస్‌ని వి విల్ దెన్ అండ్ దేర్ మేమే డాక్టర్స్‌కి రెఫర్ చేసేస్తామండి. సో, ఇట్లా చాలా, చాలా ఉన్నాయండి. అంటే ఇవన్నీ గూడా గాదు మళ్ళీ. హోల్ ఆఫ్ ద క్లయింట్స్ గూడా గాదు. ఎందుకంటే అందరూ ఇవ్వడానికి గూడా ఇష్టపడరు గదా! దిస్ గై వాస్ జస్ట్ 17 ఇయర్స్ యంగ్. తనకి డయాబెటిస్ ఉండింది. తనకు గూడా తెలీదు డయాబెటిస్ ఉండిందని. హి గాట్ ఇంటు ద కమ్యూనిటీ. నౌ హి లాస్ట్ ఆల్‌మోస్ట్ ఇప్పుడు 80స్‌లో ఉన్నాడనమాట తను. 88 ఎంతనో ఉండిన్నాడు ఆ అబ్బాయి. ఐడియల్ వెయిట్ వచ్చేసి 72 కేజెస్ ఆ అబ్బాయికి. సో, ఇది మాస్టర్ అవినాష్ స్టోరీ. ఇట్లా చాలామందండి. దిస్ ఇస్ గ్లోబల్ స్టోరీ. అరవింద గారు అని జెప్పేసి, దాని తర్వాత ఇట్లా చాలా కుప్పలు, కుప్పలు స్టోరీస్ ఉంటాయి. అండ్ ఎట్లా మానిటర్ చేస్తాం? ఇంత భయంకరమైన రిజల్ట్స్ ఎట్లొస్తున్నాయంటే, ద డెవిల్ ఈస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు గదా! అట్లా ఒక సిస్టమ్, నేను ఇందాక చెప్పినట్టు దిస్ ఇస్ అ సిస్టమ్. ఇట్లా వి హావ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ హియర్. ఫిట్ విత్ నవీన్ అని, రాఘవేంద్రస్ కమ్యూనిటీ, ప్రేమ్ రపురూస్ కమ్యూనిటీ, అనుష నరేష్ కమ్యూనిటీ. ఇట్లా ఒక్కొక్క కమ్యూనిటీలో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. దీస్ ఆర్ క్లయింట్స్, యాక్చువల్ క్లయింట్స్. ఓకే. ఇట్లా ఒక కమ్యూనిటీలో 50, 60 మంది క్లయింట్స్ ఉంటారు. ఇట్లా చాలా కమ్యూనిటీస్ ఉంటాయన్నమాట మనకి. సో, దీంట్లో నేను షో యూ వన్ గ్రూప్. ఇందాక నేను అవినాష్ అని చెప్పాను గదా! ఆ అబ్బాయిది నేను గ్రూప్ చూపిస్తాను. జస్ట్ ఎ సెకండ్. యాహ్! అవినాషస్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఆ అబ్బాయి స్టార్ట్ చేసిన వెయిట్ 120. నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీ బయోమార్కర్స్ తీసుకోండి. దాని తర్వాత కన్సల్టేషన్ కాల్ అరేంజ్ చేస్తారు. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మొత్తం క్లారిఫై చేసుకొని అంతా ఓకే అనుకున్న తర్వాత ఇట్లా ఒక గ్రూప్ క్రియేట్ అవుతది. ఆ గ్రూప్‌లో ఇంతమంది ఉంటారనమాట. సాయి అవినాష్ ఈస్ ద క్లయింట్. సాయి అవినాష్ ఈ 2 నంబర్స్ క్లయింట్స్ అన్నమాట. మిగతా వాళ్ళందరూ కూడా వి ఎంప్లాయిడ్ ఫ్యూ పీపుల్. డాక్టర్ పూజిత అని చెప్పేసి, జి వంశీకృష్ణ ఈస్ అ ఫిట్నెస్ ట్రైనర్. వి ఎంప్లాయిడ్ దెమ్ టు మానిటర్. అంటే వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే దాకా వాళ్ళ అన్నిటిని, వాళ్ళ లైఫ్ స్టైల్ని మానిటర్ చేయడానికి హైర్ చేసుకున్నాం. వాళ్ళతో యాక్టివ్గా కోఆర్డినేట్ చేసేది డాక్టర్ ప్రశాంతి అండ్ మనోజ్. వీళ్ళు యాక్టివ్గా కోఆర్డినేట్ చేస్తారు. వీళ్ళు కూడా కాకుండా పొర్రపాటున వాళ్ళు బిజీగా ఉంటే డాక్టర్ అనుష ఇస్ దేర్ టు మానిటర్. వీళ్ళందరు కాకపోతే మళ్ళీ నేను కూడా ఉంటాను అనమాట. ఓకే. టు మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ రైట్. అంటే ఈ కైండ్ ఆఫ్ కేర్ని మేము ఇస్తాం అనమాట ఒక క్లయింట్కి. అండ్ యూ కెన్ సీ హిస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్లా ఒక ఫైల్ మెయింటైన్ చేస్తాం మేము. డే 1 నుంచి మొత్తం ఇప్పటి వరకు, ప్రజెంట్ డే వరకు ఏమేం చేసినాడు, 120 కేజెస్. దాని తర్వాత ప్రజెంట్ వెయిట్.
యూ కెన్ సీ దిస్ ఈస్ హిస్ ప్రజెంట్ వెయిట్ 88 చెప్పినా కదా ఇందాక. ఆల్మోస్ట్ 120 నుంచి 88 అంటే దగ్గర దగ్గర 32 కేజెస్ దాకా తగ్గినాడు అనమాట ఈ అబ్బాయి. ఏం చేస్తాం ఇంతమంది గ్రూప్లో ఉండి ఏం చేస్తాము అంటే, సి ఫస్ట్ థింగ్ పొద్దున్న లేచిన వెంటనే ఇట్లా వెయిట్ పిక్ పోస్ట్ చేపిస్తాం. దాని తర్వాత ట్రాకర్, వాటర్ ఇంటేక్ ఎంత, స్లీప్ టైం ఏంటి, స్లీప్ క్వాలిటీ ఎలా ఉండింది, యాక్టివిటీ ఏమైనా చేసినారా, మీల్ 1 టైం ఏంటి, మీల్ 2 టైం ఏంటి, ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా, ఇట్లా ఎవ్రీ డే క్యాల్కులేట్ చేస్తాం. నేను స్టార్టింగ్లో ఒక మాట చెప్పినా కదా, దిస్ ఈస్ నాట్ ఎ డైట్ కాన్సెప్ట్ అండి, బికాస్ డైట్ హ్యాస్ అన్ ఎక్స్పైరీ. బట్ జస్ట్ ఇమాజిన్ ఈ అబ్బాయిది 282 రోజులు అవుతుంది, అంటే క్లోజ్ టు 10th మంత్ అబ్బాయి ప్లాన్ చేయడంలో. ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, నేను చేయగలుగుతానా, తినగలుగుతానా అని చెప్పేసి. ఈ అబ్బాయి 10 నెలలు చేసినప్పుడు ఖచ్చితంగా మీరు 3-4 నెలలు 100% చేయగలుగుతారు. ఓకే, సో అది పక్కన పెడితే 282 టైమ్స్ ఈ అబ్బాయి మీల్ ప్లేట్స్ ని పోస్ట్ చేసి, అంటే సారీ, ఈ వెయిట్ పిక్ ని పోస్ట్ చేసినాడు. అంటే తనకు ఒక హ్యాబిట్ అయిపోయింది, పొద్దున్న లేస్తే నేను వెయిట్ పిక్ చెక్ చేసుకోవాలా, వెయిట్ చెక్ చేసుకోవాలా. దట్ దట్ హ్యాస్ బికమ్ ఎ హ్యాబిట్. కమ్యూనిటీతో ఉన్న విత్ ఆర్ వితౌట్ ద కమ్యూనిటీ హీ విల్ చెక్ హిస్ వెయిట్, అంతే. బికాస్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ హ్యాబిట్ ఫర్ హిమ్. సేమ్ ఇట్లా ట్రాకర్ని చూసుకోవడం, అంటే నిన్న ఎంత వాటర్ తాగినా, ఎంతసేపు నిద్రపోయినా, స్లీప్ క్వాలిటీ ఎట్లుంది, ఏం యాక్టివిటీ చేసినా, ఇంత కాన్షియస్గా మీ గురించి మీరు ఎప్పుడు, వెన్ వాస్ ద లాస్ట్ టైం యూ ట్రాక్డ్ ఆల్ దీస్ థింగ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. అండ్ తను ఏం తింటున్నాడు, మీల్ 1 ఏం తిన్నాడు, మీల్ 2 ఏం తిన్నాడు, ఇట్లా ఇట్లా ప్రతిరోజు కూడా వి విల్ ట్రాక్ అండి. ఎవ్రీ డే వి విల్ ట్రాక్. దట్స్ వై అంత భయంకరమైన రిజల్ట్స్ వచ్చినాయి అనమాట. ఓకే, అండ్ యా, ఇంకొకటి కొంతమంది అడుగుతారు అనమాట, అంటే ఓకే నరేష్ అంతా ఓకే, మీరు చెప్పినంత వరకు బాగానే ఉంటుంది, వన్స్ మేము ఇది వన్స్ మేము ఇది ఆపేసినాం అనుకోండి అప్పుడు ఎట్లా, మళ్ళీ పెరుగుతాం కదా. ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, మా కండిషన్ మళ్ళీ రివర్స్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి. అందుకే వీఆర్ లాంచింగ్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ వర్షన్ 2.0. ఈ వర్షన్ 2.0లో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇందాక మీరు చూసినట్టు, ఇప్పుడు ప్రజెంట్ అట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 300-350 క్లయింట్స్ని మేము డీల్ చేస్తూ ఉంటాం. దానికి ఎంప్లాయీస్ని పెట్టుకొని వాళ్ళు చేసుకుంటా, మేం అంటే వాళ్ళ ద్వారా మేము ఎక్కడ ఫోకస్ చేయాలనేది వి మానిటర్ త్రూ అన్ ఎంప్లాయీ. బట్ ఈ వర్షన్ 2.0లో ఏం జరుగుతుంది అంటే, వీ విల్ మానిటర్, అంటే డైరెక్ట్గా మానిటర్ చేస్తాం. అండ్ ఈ వర్షన్ 2.0కి మేము అందరినీ కూడా తీసుకోమన్నమాట, ఎవరైతే ప్లాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఉంటారు అండ్ దోస్ హు ఆర్ అబ్సల్యూట్లీ ప్యాషనెట్ అబౌట్ టేకింగ్ దర్ ఫిట్నెస్ టు ద నెక్స్ట్ లెవెల్. అంటే కేవలం బరువు తగ్గడం కాదు, డయాబెటీస్ రివర్సల్ కాదు, థైరాయిడ్ రివర్సల్ కాదు, బికమింగ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ నా ఫ్యామిలీకి అందరికీ నేను రోల్ మోడల్ లాగా ఉండాలి, నా ఫ్యామిలీని చేంజ్ చేసుకోవాలి హెల్త్ పరంగా అనుకునే వాళ్ళకి మాత్రమే అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా మంది వీడియోలు ఆఫ్ చేసుకొని కూర్చున్నారు, దట్ వీ అగ్రీ, ఓకే. బట్ వర్షన్ 2.0లో ఉన్న వాళ్ళకి అసలు ఇట్లాంటి వాళ్ళని తీసుకోమన్నమాట. వర్షన్ 2.0, ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ హర్టింగ్ యూ, బట్ తీసుకోం. ఎందుకంటే ఇట్స్ అబౌట్ రిజల్ట్స్. క్లారిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ వర్షన్ 2.0లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ద కోచ్, ఓన్లీ 2-3 పీపుల్ని మాత్రమే నేను నెక్స్ట్ 6 months ఓన్లీ ఒక 4-5 పీపుల్ మీద వర్క్ చేస్తాను అంతే. ఎవ్రీ డే ఐ విల్ మానిటర్ దెమ్ పర్సనలీ. దోస్ ఆర్ మై టాప్ ప్రయారిటీస్ అనమాట ఇన్ అ డే. ఎందుకు వర్షన్ 2.0, అసలు ఎవరి కోసం ఈ వర్షన్ 2.0 ప్రోగ్రామ్ అంటే, నేను ఇందాక చెప్పినట్టు దోస్ హు ఆర్ అబ్సల్యూట్లీ ప్యాషనెట్ అబౌట్ దర్ హెల్త్ అండ్ ఫిట్నెస్, హూ వాంట్స్ టు బికమ్ ఎ రోల్ మోడల్ టు దేర్ ఫ్యామిలీ, వాళ్ళకి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకెవరి కోసం అంటే, ఎక్సర్సైజ్ చేయాలని ఉంది నాకు, ఐఎమ్ ఎ వెరీ బిజీ ప్రొఫెషనల్, నాకు ఎక్సర్సైజ్ చేయాలని ఉంది, బట్ జిమ్కి వెళ్ళి ఒక 2 గంటలు టైం పెట్టి అదంతా టైం లేదు. అండ్ ఇంకొంతమంది నేను ఎక్స్పెన్సివ్ జిమ్ మెంబర్షిప్స్ కొనుక్కోలేను, పర్సనల్ ట్రైనర్ నేను పెట్టుకోలేను. అండ్ ఇంకొంతమంది హోమ్ మేకర్స్, నాకు చాలా చెయ్యాలని ఉంది కానీ నాకు దారి ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. అట్లాంటి వాళ్ళకి ఇంట్లో నుంచే విత్ మినిమల్ ఎక్విప్మెంట్, ఒక మ్యాట్, 2 డంబెల్స్ పట్టుకొని ఉతికి పడేయచ్చు అనమాట ఇది. ఓకే, టార్గెటెడ్ వర్కౌట్స్ చేపించేసి సేమ్ డే మొత్తం మానిటర్ చేస్తాం అనమాట. ఒక 10 ఇట్లా పర్సనల్ మెంటరింగ్ ఉంటుంది, డిస్టింక్ట్ వర్కౌట్స్ ఉంటాయి, కస్టమైజ్డ్ మీల్ ప్లాన్స్ ఉంటాయి. అండ్ దీంట్లో అంటే ఈ వర్షన్ 2.0లో మీరు అన్ని తినచ్చు, అన్ని తినుకుంటూ కూడా ఎట్లా మెయింటైన్ చేసుకోవాలనేది దాన్ని కస్టమైజ్ చేస్తాం. ఇక్కడ 2 ప్లాన్స్ ఉంటాయండి. ఒకటి కరెక్షన్ ప్లాన్, వేర్ అంటే వీ విల్ వర్క్ ఆన్ ద కరెక్షన్స్ ఆఫ్ హార్మోనల్ డిజార్డర్స్. ఇంకొకటి మెయింటెనెన్స్. ఓకే, తగ్గింది, ఇందాక చెప్పిన కదా, చాలా మంది అంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా మంది క్లయింట్స్ కమ్యూనిటీ ఓకే తగ్గినారు, అంత అయిపోయింది,
నేను చూసుకుంటానండి అని చెప్తారు. దాని తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత అడిగితే మళ్ళీ దే కమ్ బ్యాక్ టు ద నార్మల్ పొజిషన్. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ లూజింగ్ వెయిట్స్. ఇట్స్ అబౌట్ లూజింగ్ యువర్ హ్యాబిట్స్. ఇట్స్ అబౌట్ లూజింగ్ యువర్ సెల్ఫ్ అండ్ క్రియేటింగ్ అ న్యూ మైండ్. అది చాలా మందికి అర్థం కాదు. దట్స్ వై ఈ వర్షన్ 2.1 లాంచ్ చేస్తున్నాం. అండ్ వాటర్ ప్లాన్ కానీ, కాన్షియస్ బ్రీతింగ్ కానీ, ఛాలెంజ్ ఆఫ్ ద డే, ఛాలెంజ్ ఆఫ్ ద మంత్, 10,000 ఖచ్చితంగా 10,000 స్టెప్స్ ట్రాక్ చేయాలి. మెడిటేషన్ సెషన్స్ ఉంటాయి అప్పుడప్పుడు. అండ్ ఎక్స్పర్ట్ స్పీకర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇట్లా ఎక్స్క్లూజివ్గా వర్షన్ 2.0 ఉంటాయి. అండ్ దీనికి మేమే వర్క్ చేస్తున్నామండి. ఫస్ట్ ఐ షో మై ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్. రీసెంట్ టైమ్స్లో నేనే వర్క్ చేస్తా, అంటే నేను కొంతమంది కోచెస్ వర్క్ చేస్తూ ఉన్నాము దీని మీద, వర్షన్ 2.0 మీద. సో ఏం ఎట్లుంటుంది వర్షన్ 2.0 అనేది నేను ఒక శాంపుల్ వీడియో చూపిస్తాను. దెన్ విల్ వైండ్ అప్. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా ఇంకా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడైనా, స్టిల్ వీ హ్యావ్ గాట్ 5 more minutes ఆఫ్ టైమ్. యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్ బిఫోర్ ఐ షేర్ ద వీడియో. యా, జస్ట్ అ సెకండ్. యా, నాది అంటే నేను ఈ వర్షన్ 2.0 మీద 100 days అయింది నేను వర్క్ చేయబట్టి. నా నా వీడియోనే నేను చూపిస్తానండి. జస్ట్ అ సెకండ్. Com passo bem solto na festa do fim de semana. Só rolê bom, ela chega e desencana. Com passo bem solto. సో అదండి. మొత్తంకైతే మీకు ఆ వీడియో చూస్తే క్లారిటీ వచ్చేసింది. మొత్తం సెషన్ ఒక ఎత్తు అయితే, ఆ వీడియో ఒక్కటే మీకు ఒక ఎత్తుగా ఉండాలి. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్. అంటే ఈ వర్షన్ 2.0 అనేది ఇంకా ఈ రోజు స్టార్ట్ అయింది రేపటి, నో నో నో, ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. ఓకే, సో ఐ బిలీవ్ వి యాడెడ్ వాల్యూ టు యువర్ టైమ్ అండి. ఫైనలీ బిఫోర్ వి వైండ్ అప్, నేను ఒకటి ఐ ప్రే గాడ్ టు గివ్ యూ, అంటే వాట్ ఇట్ టేక్స్ టు రైట్, అంటే మేక్ ఎ రైట్ డెసిషన్. ఎందుకంటే నేను స్టార్టింగ్లో నా స్టోరీ చెప్పినట్టు, న్యూరో సర్జన్ కాళ్ళు పట్టుకొని మా నాన్నని బతికించండి, 0.1% ఛాన్స్ ఉన్నా కూడా మేము నెత్తిన పెట్టుకొని చూసుకుంటాము అనే కండిషన్ మీకు రాకూడదు. ఓకే, ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్, ఇఫ్ అట్ ఆల్ దే హ్యావ్ టు మేక్ ఎ లైఫ్ చేంజింగ్ డెసిషన్, దే హ్యావ్ టు గెట్ నాట్ టు దేర్ నీస్ అండ్ ప్రే. అట్లా మోకాళ్ళ మీద కూర్చొని ఏడ్చేంత వరకు రాకూడదని నేను కోరుకుంటున్నానండి. ఓకే, ఐ ప్రే గాడ్ టు గివ్ యూ దట్ సెన్స్ టు మేక్ ఎ రైట్ డెసిషన్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ వండర్ఫుల్ సెషన్. యూ హ్యావ్ బీన్ అ ఇన్క్రెడిబుల్ ఆడియన్స్. అండ్ గుడ్ నైట్, సీ యూ టుమారో.